హరే కృష్ణ. భక్తులందరికీ కూడా మా సాదర ప్రణామాలు. 4వ రోజు శ్రీమద్ భగవద్గీత ప్రవచనానికి స్వాగతం. నిన్నటి రోజున మనము దామోదర లీల విన్నాం. ఎలా దామము అని అంటే తాడు. దామమును ఎక్కడ కట్టింది యశోదమ్మ? ఉదరమునికి కట్టింది. అందుకోసమని దామోదర లీల అయింది. స్వామికి దామోదర అనే నామం పడింది. ఆ ఎలా ఆయన కట్టించుకున్నాడు, ఎలా ఏడ్చాడు, ఎలా ఉద్ధరించాడు, ఇవన్నీ విషయాలు కూడా మనం నిన్న వింటూ వచ్చాం. సరే, నలకుబేర మణిగ్రీవ ఇద్దరూ కూడా రెండు చెట్లుగా యమలార్జున వృక్షములుగా ఉంటే భగవానుడు ఆ వాటి మధ్యలో ఆ రోలుని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే డామ్ అని ఆ రెండు చెట్లు కింద పడిపోతే అప్పుడు రెండు దేవతా స్వరూపాలు బయటికి వస్తే కృష్ణుడికి ప్రార్థన చేస్తే ప్రదక్షిణ చేసి ఆయా లోకాలకి వెళ్ళిపోయారు అనే విషయాలను చూసాం. దాని తర్వాత చెట్లు కింద పడిపోవటం అంటే మామూలు అండి, పెద్ద శబ్దం వచ్చిందనమాట. అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఎక్కడున్నాడు కన్నయ్య, ఎక్కడున్నాయి కన్నయ్య? అప్పటికి చీకటి అయిపోయింది, కనిపించట్లేదనమాట. దీపాలు పెట్టి చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు తాడుతో కట్టబడిన కృష్ణుడు కనిపించాడు. అందుకోసం మనం దామోదర మాసంలో స్వామికి దీపములు సమర్పణ చేయటం ఒక సాంప్రదాయంగా ప్రారంభమైంది. అక్కడ ఉండే వాళ్ళందరిని అడిగారట, ఏమైంది ఏమైంది అని. అంటే వాళ్ళు చెప్పారు, కృష్ణుడు ఇలా అన్నాడు, చెట్లు రెండు పడిపోయాయి, రెండు దేవతలు వచ్చారు, వాళ్ళు ఏదేదో మాట్లాడారు సంస్కృతంలో, ఆ కృష్ణుడికి ప్రదక్షిణ చేశారు. అంటే ఊరుకో, అది పెద్ద గాలి వచ్చింది, గాలి కింద పడిపోయింది, మా భగవంతుడి దయ వల్ల మా కన్నయ్యకి ఏం కాలేదు అని కృష్ణుని చూసి నవ్వుతూ పాపం ఆయన ఏడిచి పాపం అలసిపోయి ఉన్న కృష్ణుడిని ఎత్తుకొని ఆ నందమహారాజ్ తీసుకెళ్ళిపోయారట. దాని తర్వాత కృష్ణుడు పెద్దగా అవుతూ ఉన్నాడు కదండి, పెద్దగా అవుతూ ఉన్నాడు. ఎలా అయిపోయాడంటే యాపిల్ ఆఫ్ ది ఐ అంటారండి అందరూ. అలా గోపికలందరికీ కూడా కృష్ణుడు అంటే అంత ముద్దనమాట. కృష్ణుడుకి గోపికలు చెప్పేవాళ్ళు, ఏ కృష్ణ డాన్స్ అయ్యి అని అంటే వాళ్ళందరి మధ్యలో కూర్చొని కృష్ణుడు డాన్స్ చేస్తూ ఉండేవారట. ఆ గోపికలందరూ కూడా కృష్ణుడికి చెప్పేవాళ్ళట, ఏ కృష్ణ అక్కడ నుంచి ఇది తీసుకొనిరా, ఇక్కడ నుంచి అది పట్టుకొనిరా, ఇక్కడ నుంచి ఆ కుండ తీసుకొనిరా, ఇక్కడ నుంచి ఆ బిందె తీసి అక్కడ పెట్టు, ఇక్కడ తీసి ఆ కర్ర అక్కడ చెయ్యి అని అంటే పాపం పెద్ద పెద్ద బిందెలు, పెద్ద పెద్ద కుండలల్లో వాళ్ళు పెరుగు వెన్న నెయ్యి పెడితే మా కన్నయ్య ఇంత చిన్న పిల్లవాడు ఎట్లా తీసుకొస్తాడు చెప్పండి. అయినా సరే అక్కడికి వెళ్ళి కొద్దిగా ఇట్లా లేపడానికి ప్రయత్నం చేస్తే లేపలేక అని ప్రయత్నం చేసి కింద పడితే, చూసావా వీడికి పొద్దున్న నుంచి రాత్రి దాకా తింటూనే ఉంటాడు కానీ ఏం బలం లేదు అని అందరు ఏడిపిస్తూ ఉంటే, నాకు బలం లేదంటావా అని ఇలా ఫ్లెక్స్ అంటారు చూడండి ఈ రోజులలో, ఇలా ఇలా చూపిస్తాడట, నాకు శక్తి ఉంది, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అని. అలా గోపికలందరితో ఆడుతూ ఉంటాడట కృష్ణుడు. అసలు ఎంత అద్భుతం అట, ఎంత అద్భుతం అట ఆయన యొక్క వాత్సల్యం. 9వ శ్లోకం ఒకసారి చదువుదాం మనము. ఎంత చక్కగా ఆయన యొక్క భక్త వాత్సల్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడట బృందావనంలో. ఆయన లీలలే లీలలండి, ఒకసారి చదవండి. దర్శయంస్తద్విదాం లోక ఆత్మనో భృత్య వశ్యతాం వ్రజస్యోవాహ వైహర్షం భగవాన్ బాలచేష్టితైః. భక్తులకు తన దాసులకు తాను ఎంతగా వశుడైయుండునో శ్రీకృష్ణ భగవానుడు తన కర్మలను ఎరగగలిగిన లోకమందలి విశుద్ధ భక్తులందరికీ ప్రదర్శించెను. ఈ ప్రకారం తన బాల్యలీలల ద్వారా అతడు వ్రజవాసుల యొక్క ఆనందమును వృద్ధి కావించెను. ఒకసారి ఏమైందట, ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వచ్చిందట అండి కృష్ణుడి దగ్గరికి. అయితే ఆవిడ, అమ్మ బృందావనం నుంచి ఈ పండ్లు తీసుకొచ్చాను, ఆ పండ్లు తీసుకొచ్చాను, చాలా బాగున్నాయి, తీయటి తీయటి పండ్లండి, రండి తీసుకోండి తొందరగా, మీకోసమే తీసుకొచ్చాను అని అమ్ముకుంటూ వస్తుందట అండి. అయితే కన్నయ్య అనుకున్నాడట, అమ్మో ఈ పండ్లు మనం కూడా తీసుకోవాలి, ఎంత బాగున్నాయట, తీయగా ఉన్నాయట, ఎంత బాగున్నాయో మనం కూడా వెళ్దాము అని బయటికి వెళ్ళి, అమ్మ 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 పండ్లు కావాలి, పండ్లు కావాలి అని అంటే కృష్ణుడు అన్నదట, సరే ఏదో ఒకటి తీసుకొనిరా. అప్పుడు పాపం బార్టర్ సిస్టమ్ ఉండేదండి. సరే అని కన్నయ్య లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళి ధాన్యం యశోదమ్మ ఏదో పనిలో ఉందట, ఎవరికి చెప్పకుండా ఈయననే ఒక బియ్యం బస్తాల నుంచి బియ్యం తీసుకొని టింగ్ 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 అని, ఇంత బుద్దుగా గుండ్రంగా ఉంటాడు కదండి కన్నయ్య, ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే పాపం ఆ చేతుల సందు రంధ్రాల్లో నుంచి మొత్తం ధాన్యం మొత్తం కింద పడిపోయిందట. ఆ పండ్లు అమ్ముకునే ఆమె దగ్గరికి వెళ్ళేసరికి కేవలం 2 ధాన్యం మాత్రమే ఉందటండి, రెండే 2 ధాన్యాలు ఉన్నాయట.
అయితే ఆవిడ అన్నదట, అమ్మో ఎంత కష్టపడి తెచ్చావురా నా కోసమని, టింగ్ టింగ్ అంటూ నడుచుకుంటూ అంత దూరం వెళ్ళి ఇన్ని ధాన్యం తీసుకొచ్చావా, పర్వాలేదులే కన్నయ్య. ఆ రెండు ధాన్యం తీసుకొని, అమ్మాయి నా చేతిలో ఇంతే వచ్చిందమ్మా, నేను ఇన్ని తీసుకున్నానమ్మా, కానీ ఇన్నే ఉండిపోయాయమ్మా, ఏం పర్వాలేదు కన్నయ్య, ఏం పర్వాలేదు, నేను ఇస్తాను నీకు అని కృష్ణుడికి ఎంత ఇచ్చిందట అంటే, రెండు చేతులు కృష్ణుడికి ఎంతైతే ఇలా ఫస్ట్ ఇలా పట్టాడటండి, చేతులు పండ్లు పెట్టిందటండి, తర్వాత ఇలా పట్టిందటండి, అది తర్వాత పండ్లు పెట్టిందటండి, తర్వాత రెండు చేతులు ఇలా పెట్టాడటండి, అందులో కూడా పండ్లు పెట్టిందటండి, ఇలా పట్టేసుకున్నాడట పండ్లన్నిటిని కూడా. ఆ ఫోటో ఎంత అద్భుతమైన ఆ, దృశ్యం అండి అసలు. ఆ ఆ ఆవిడ వచ్చి ఎప్పుడైతే ఆ కన్నయ్య ఇలా పట్టేసుకుంటాడో, పట్టేసుకొని ఆ పండ్లన్నీ ఇచ్చేస్తే కన్నయ్య మళ్ళీ టింగ్ టింగ్ అంటూ నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే అసలు ఆవిడ ఒకటే ఒక విషయాన్ని చూస్తుందటండి, ఆ పండ్ల ఆవిడ. అబ్బా ఎంత ముద్దుగున్నాడు కన్నయ్య, అసలుకి ఎంత బాగా అమ్మ అన్నాడు, ఎంత బాగా అమ్మ అన్నాడు అని లాస్ట్ పండ్లటండి, మొత్తం పండ్లు కన్నయ్యకి ఎన్ని ఉంటే అన్ని కృష్ణుడికి ఇచ్చేసిందటండి. ఇచ్చేసి ఆ బుట్ట తీసుకొని అలానే నెత్తిపైన పెట్టుకొని, ఆ కన్నయ్య ఎంత బాగున్నాడు, నన్నమ్మ అన్నాడు, నన్న కన్నయ్య ఎంత సుందరంగా ఉన్నాడు, వాడు ఎలా తీసుకొచ్చాడు, అవి ఇవి అని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిందట. ఎక్కడైతే ఆవిడ ఒక చెట్టు కింద కూర్చొని ఏ చెట్టు నుంచి అయితే పండ్లు తీసుకుంటుందో, ఆ చెట్టు కింద కూర్చొని ఎప్పుడైతే ఆ బుట్టలో చూసిందో, ఆ బుట్ట నిండా రత్నాలు, వైడూర్యములు, వజ్రాలు, ఆభరణాలు, అసలు ఇది అది అన్నట్టు కాదండి, మొత్తం భాండాగారం, రత్న భాండాగారం వచ్చేసిందటండి ఆవిడ గంపలు. ఇక్కడ వరకు మనం చాలా చెప్తారండి ఈ స్టోరీ, ఇక్కడ వరకు కృష్ణుడు ఎలా ఇచ్చాడు అని. దాని తర్వాత ఏం చేసిందో తెలుసా అండి ఆవిడ? వెంటనే ఆ మణులు, ఆ రత్నాలు, ఆ వైడూర్యములు, ఆ నగలు, వాటన్నిటినీ కింద పడేసింది. కింద పడేసి వెంటనే మళ్ళీ ఆ చెట్టుకుండే పండ్లన్నీ తీసుకొని మళ్ళీ బృందావనంలోకి వెళ్ళింది. కన్నయ్య దగ్గరికి వెళ్ళి, ఓ చాలా మంచి పండ్లు తెచ్చాను కన్నయ్య, ఇంతకంటే ముందు మంచి పండ్లు తెచ్చాను కన్నయ్య, ఇవి కూడా తీసుకో అని అంటే, అమ్మో నేను ఇంకా మళ్ళీ ధాన్యం ఇవ్వలేను, ఏం పర్వాలేదు తీసుకొని వచ్చేసి తీసుకో, మొత్తం పండ్లు తీసుకో, గంప మొత్తం తీసుకో, నేను ఇంకా తెచ్చి పెడతా, మరి నేను ఏమి ఇవ్వాలి, మళ్ళీ మా అమ్మ లోపలికి వెళ్తే తిడుతుంది అని అంటే, ఏమన్నా కన్నయ్య ఉత్తి అమ్మ అని అంతే, నాకు ఇంకేమొద్దు. ఆ, భగవంతుడి నుంచి మనము ఏదో కావాలి, ఏదో పిండేయాలి భగవంతుడి నుంచి. నిన్న మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు, నాకు కూడా పంపించారు. ఒక ఆవిడ 21 రూపాయలు దక్షిణ పెడుతున్నాను స్వామి, 21 లక్ష ఇవ్వాలి, ధాన్యం ఇవ్వాలి, ధనం ఇవ్వాలి, 21 రూపాయలు దక్షిణ పెడుతుందట, 21 లక్షలు ఇవ్వాలట. వీడియో ఉందండి. 21 లక్షలు పెడుతున్నాను స్వామి నీకు, 21 రూపాయలు పెడుతున్నా, 21 లక్షలు ధనం ధాన్యం అంతా ఇవ్వాలి నువ్వు అని దేవుడి దగ్గర పెట్టింది. ఎంత అన్యాయం అండి. ఆ, ఎంత పీక్కొని దీని రాక్షసులమా అండి మనం, భగవంతుడి నుంచి నాకేది ఇచ్చేసేయి, నాకేది ఇచ్చేసేయి అని. భక్తి అంటే ఎంత అద్భుతం చూడండి అసలు. స్వామికి స్వామి మొత్తం ఇచ్చేశాడటండి. అదనా సరే, అయ్యో ఇదేంటి, ఈ రత్నముల వైడూర్యములా కావాల్సింది, ఆ కన్నయ్యని చూడటం కావాలి, ఆ కృష్ణుడితో ఒక మాట అనిపించుకోవటం కావాలి, ఇది బృందావనం అంటే, ఇది భక్తి అంటే. ఒక రోజట కృష్ణుడు ఆడుకుంటున్నాడటండి స్నేహితులందరితో. రోహిణీదేవి వచ్చిందట. రోహిణి వచ్చి, ఓయ్ కృష్ణ బలరాం ఇద్దరు ఇంటికి రండి. బలరాం అనేవాళ్ళు కాదట అండి బృందావనంలో, రామ అని పిలిచేవాళ్ళట. అయితే కృష్ణ ఓ రామ ఇద్దరు రండి అని అనేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరు ఇప్పుడు చూడండి, ఆడుకునే పిల్లలు ఒక్కసారి పిలుస్తూ వస్తారా అండి? ఆ? రోహిణి ఏమో కొద్దిగా సాఫ్ట్, చాలా మంచి, ఎంత మంచి అంటే అంత మంచి. ఒకసారి పిలిచలేదు అనుకోండి, పాపం ఆవిడకి కూడా ఎక్కువగా బలవంతంగా పిలవటం రాకపోయేది. కానీ యశోదమ్మ మాత్రం అలా కాదు, కొద్దిగా స్ట్రిక్ట్ అనమాట. కాబట్టి రోహిణి వెళ్ళి యశోదమ్మకి చెప్పేది, యశోద ఎంత పిలిచినా ఈ కృష్ణుడు రాముడు రావట్లేదు, ఒకసారి నువ్వే వెళ్ళమ్మా అంటే, యశోదమ్మ దూరం నుంచి, ఏయ్ కృష్ణ, ఏయ్ రామ, ఇద్దరు తొందరగా ఇంటికి రండి అని అంటే, వాళ్ళిద్దరు ఇలా చూసి ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఆటలు ఆడుతున్నారట. ఆ? అయితే యశోదమ్మ ఏమన్నది తెలుసా? ఆకలి ఎయ్యట్లేదారా మీకు అసలు? ప్రొద్దున్నుంచి ఆటలు ఆటలు ఆటలు, కడుపు చూడండి ఎట్లా లోపలికి వెళ్ళిపోయిందో. ఆ? కొద్దిగా తింటే కొద్దిగా అప్పుడు శక్తి వస్తుంది, అప్పుడు మళ్ళీ ఆడుకోవచ్చు అని అంటే, మాకేం ఆకలి అవ్వట్లేదు, మాకు స్నేహితులతోటే ఆడుకోవటం మంచిది, నాకేం వద్దు, నేను రాను రాను అంటున్నాడట. ఆ? అయితే రే ప్రొద్దున్నుంచి ఆటలు ఆడుతున్నారు రా, రాండిరా, తొందరగా రండిరా. తర్వాత యశోదమ్మ అనుకున్నదట, సరే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిద్దాం. ఏమన్నది తెలుసా అండి? మీరు రాకపోతే నాన్నగారు తినరట అనగానే వెంటనే ఇద్దరు పిల్లలు ఇలా దులిపేసుకున్నారటండి మట్టి.
దులిపేసుకొని, అమ్మో నందమహారాజ్ నాన్నగారు తినరా అయితే పద మన ఇద్దరం అని వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాల స్నేహితులు అందరూ వస్తుంటే, ఏయ్ మీరిద్దరు మీ ఇంటికి బాదండి, మీరందరు మీ మీ ఇంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎవరైనా వచ్చి పిల్లల్ని పిలిచే వాళ్ళు అనుకోండి, కేవలం వాళ్ళ పిల్లల్ని పట్టుకెళ్లే వాళ్ళు కాదు, అందరికి మా అందరికి చెప్పేవాళ్ళు, ఏయ్ మీ మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అందరు కూడా, గోల ఆపండి ఇంతసేపు ఆడిపోయి అని. రోహిణి యశోదమ్మ ఇద్దరు రాముణ్ణి కృష్ణుని అంటే బలరాముణ్ణి ఇద్దరిని తీసుకెళ్తూ కృష్ణుడికి చెప్తుంటే, యశోదమ్మ ఏంటిరా కన్నయ్య, ఎట్లా దుమ్ము పెట్టుకున్నావురా, అసలు ఏం మురికిరా, ఏం మట్టిరా, ఏం ఆటలరా ఇవి, అసలు ప్రొద్దున పంపించేటప్పుడు ఎలా వెళ్ళావురా, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావురా నువ్వు అసలు, ఈరోజు అసలే రోహిణీ నక్షత్రం నానా, నీ పుట్టిన నక్షత్రం నానా, చక్కగా స్నానం చెయ్యి, మంచిగా నీకు స్నానం వస్తాను. మన పెరియాళ్వారు అంటారు నీరాట్ట పాసురంలో, ఎంత బాగా చెప్తారు తెలుసా అండి. యశోదమ్మ అంటుందట, ఓయ్ కృష్ణ, ఇలా ఇలా నువ్వు మట్టితో ఇంత ఆ, మన్నుతో వీటన్నిటిలో ఉంటే గోపికలు నిన్ను చూసి ఎక్కిరించరా తండ్రి, రా నానా నీకు కుంకుడుకాయ రసం తీసాను, బాగా రుద్ది మాలిష్ చేసి స్నానం పోస్తాను, రా నానా నువ్వు. యశోదమ్మ అంటుంది, చూడండి మిగతా వాళ్ళందరూ కూడా ఎంత మంచిగా నగలేసుకున్నారా, ఎంత బాగా రెడీ అయ్యారా, నీకొక్కడికి ఎందుకురా ఈ దుమ్ములో ఆడే అలవాట్లు వచ్చాయి అసలు, అని కృష్ణుడికి అలా ఇలా చేస్తూ, దాని తర్వాత కృష్ణుడికి చెప్తుందంటే, మంచిగా స్నానం పోస్తాను రా నాన్న, చక్కగా స్నానం పోసుకొని గోవులకి సేవ చేసుకో, ఇది రోహిణీ నక్షత్రం, దానం ఇవ్వు అందరికీ కూడా, ఆ, చక్కగా పద అని మిగతా వాళ్ళందరితో చెప్తూ, యశోదమ్మ, ఒరే నీకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను రా, అసలు నువ్వేం చేసినా సరే నేను ఎంత ప్రేమగా, పూతన స్తన్యములను పట్టుకొని పూతన ప్రాణం లాగేసినావని తెలిసి కూడా నేను మళ్ళీ మళ్ళీ నీకు పాలిస్తున్నాను కదరా, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను రా నిన్ను, నువ్వు ఇంత అల్లరి పిల్లవాడు ఎలా అయ్యావురా అని అది ఇది అనుకుంటూ కృష్ణుడిని తీసుకెళ్తున్నదటండి యశోదమ్మ తినిపించడానికి, రాముణ్ణి, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి ఇలా చక్కగా తీసుకెళ్ళి ఆ స్వామికి చక్కగా స్నానం పోయించి, చక్కగా డ్రెస్ వేసి, మంచిగా డెకరేట్ చేసి, దాని తర్వాత మంచి కృష్ణుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టి ముద్ద ముద్ద కలిపి చక్కగా స్టోరీస్ చెప్తూ తినిపిస్తూ బ్రహ్మాండంగా వాళ్ళిద్దరిని పడుకోబెట్టిందట యశోదమ్మ. అయితే ఒకరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నారటండి అక్కడ ఉండే గోపాల బాలులందరూ, గోపాల బాలు కాదు పెద్ద గోపాలందరూ కూడా. అయితే అందులో వాళ్ళకి హెడ్ ఉపనంద. అయితే ఆయన ఏమన్నారట, అయ్యా ఇక్కడ బాగానే ఉంది గోకులంలో, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా అసురులు వచ్చేస్తున్నారు, ఆ, కృష్ణుని ఎలాగైనా సరే మనం రక్షించాలి, ఒక పని చేద్దాము, మనము నా ఆ నంద పర్వతం, ఆ, నంద పర్వతము ఇంకా గోకులం మధ్యలో, మహావనం మధ్యలో బృందావనం అనే ఒక ప్రదేశం ఉన్నది, అక్కడికి వెళ్ళిపోదాం, మారిపోదాం, కృష్ణుడి యొక్క సేఫ్టీ కోసం అనగానే అందరూ వ్రజవాసులు ఏమన్నాడో తెలుసా, పదండి పదండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఒక చూడండి, కృష్ణుడు భగవానుడి యొక్క సేఫ్టీ కోసమని ఒక ఊరు ఊరు మొత్తం మారిపోవడానికి సిద్ధమైందండి. ఆ, ఎంత భగవత్ కేంద్రమా బృందావనంలో ఉండే వారికి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మన సనాతన ధర్మం అంటేనే భగవంతుడి కోసం మనం ఏం సాక్రిఫైస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవంతుడిని ఎలా ఆరాధన చేయాలి, భగవంతుడికి ఎలా రక్షించాలి, భగవంతుడికి ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఇచ్చే. ప్రభుపాదులు వారు అంటారు, వీఆర్ నాట్ బ్రెడ్ బెగ్గింగ్ రిలీజియన్ బట్ వీఆర్ బ్రెడ్ గివింగ్ రిలీజియన్. దేవుడి నుంచి మనం అడుక్కోం 24 గంటలు ప్రొద్దున నుంచి రాత్రి దాకా, కానీ భగవంతుడికి ఇస్తాం. ప్రొద్దున పూట నైవేద్యం, మధ్యాహ్నం పూట నైవేద్యం, మంగళభోగం, రాజభోగం, సంధ్యాభోగం, రాత్రి భోగం, భగవంతుడికే నైవేద్యాలు పెడతామండి. మనం ఎంత గొప్ప ధర్మం అండి మనది. ఒక్క కృష్ణుడి కోసము మొత్తం ఊరంతా మారిపోవడానికి ప్రయత్నం చేసిందట. అందరు బయలుదేరిపోయారట, సామాన్లు సదరేసుకున్నారట, ఇల్లు వాకిలి అంతా కూడా వదిలేసి మొత్తం సామాన్లన్నీ ఎడ్ల బండిల్లో పెట్టేసుకొని, ముందన్నీ ఎడ్ల బండులు, వెనకాలన్నీ ఎడ్ల బండులు, మధ్యలో యశోదమ్మ రాముణ్ణి కృష్ణుని, బలరాముణ్ణి కృష్ణుని పెట్టుకొని, యశోదమ్మని కృష్ణుని బలరాముణ్ణి రోహిణీదేవిని మధ్యలో పెట్టి మొత్తం ఊరంతా మైగ్రేట్ అయిపోయిందట, మహావన్లో ఉండే గోకులం నుంచి బృందావనానికి, వ్రజన్ దగ్గరికి. అయితే అసలు ఇలాంటి బృందావనం అటండి, అసలు అద్భుతమైన బృందావనం అటండి. అసలు మంచి మంచి పూల చెట్లు, చక్కగా యమునా నది, గోవర్ధన పర్వతము, ఆ చక్కటి పాడి పంటలు, అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందట. అసలు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా కిందికి దిగాక అలా ఇలా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందట. అసలు ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎక్కడ చూసినా అందం, అందరు గోపికలందరూ దిగేశారటండి.
ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు ఇలా దిగారో కృష్ణుడు చూస్తున్నాడట. అరే, రెండు పక్షులు కూర్చున్నాయట చెట్టు పైన, రెండు నెమళ్ళు ఉన్నాయట, రెండు అక్కడ జింకలు ఉన్నాయట, దాని తర్వాత ఒక ఆవు ఒక ఎద్దు ఉన్నదట. అన్నీ రెండు రెండు ఉన్నాయి. అమ్మని పిలిచి, అమ్మ యశోదమ్మ, ఇక్కడ చూడమ్మా, అన్నీ రెండు 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 ఉన్నాయి, మరి నేను ఒక్కడిని ఎందుకే ఒక్కడిగా ఉన్నాను అని అంటే, ఏం లేదు నాన్న, వాళ్ళిద్దరు భార్య భర్తలు నాన్న, అందుకోసం రెండు రెండు ఉన్నాయి అని అంటే, మరి నాకెందుకు భార్య లేదు అన్నారట. అయితే యశోదమ్మ అన్నది, సరే నాన్న పెళ్లి చేస్తాను, ఎవరు నచ్చారో చూడు ఒకసారి అనగానే ఇలా అందరి గోపికల్ని చూశారట. గోపికల యొక్క సౌందర్యం అండి, ఈ ప్రపంచంలో ఎవ్వరి సౌందర్యము కూడా గోపికల యొక్క సౌందర్యం ముందు పనికిరాదండి. ఈ సౌందర్యం కాదు, అసలు సౌందర్యం అనే వర్డ్ గోపికల ముందు పనికే రాదన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నారట అక్కడ ఉండే గోపికలు అందరినీ ఇలా చూశాడట. లాస్ట్కి ఒక ముసలి ఆవిడ ఉందటండి, చాలా ముసలావిడ, పళ్ళు ఇలా కర్ర పట్టుకొని ఇలా ఊగిపోతుందటండి. ఆ ఆవిడని చూసి కృష్ణుడు అన్నట, అమ్మ ఆవిడైతే చాలా బాగుంది, ఆవిడని పెళ్లి చేసుకుంటాను నేను. యశోదమ్మ భయపడిపోయిందట. ఒరే ఏంట్రా నువ్వు, ఇంత అందమైన గోపికలు చుట్టూ ఉంటే నువ్వు ఆ ముసలావిడిలో ఏం నచ్చిందిరా నీకు? ఏం లేదమ్మా, వీళ్ళకి నాకేం పోలిక సెట్ అవ్వట్లేదు, నాకు ఆ ముసలావిడికి చాలా పోలిక సెట్ అవుతుంది. ఏంటిరా నీకు ఆడికి ఉండే పోలిక అంటే, ఏం లేదు, నాకు పళ్ళు లేవు ఆవిడికి పళ్ళు లేవు అన్నాడటండి. అప్పుడే మన కన్నయ్యకి చిన్న చిన్న పళ్ళు వస్తున్నాయి కదండి, కాబట్టి నాకు పళ్ళు లేవు ఆవిడికి పళ్ళు లేవు, కాబట్టి నేను ఆవిడని పెళ్లి చేసుకుంటాను అన్నాడట. చూడండి స్వామి, బాహ్యమైన, మనకండి ఎప్పుడు బాహ్యమైన వస్తువులు కావాలండి, స్వామికి కాదండి. ఆ ఆ ముసలావిడ అలా కర్ర పట్టుకొని ఇలా ఇలా, కృష్ణుడు ఎక్కడున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, బలరాముడు ఎక్కడున్నాడు చూద్దాము అని ఒక తత్పరతో, పాపం కనిపించకపోయినా సరే ప్రయత్నం చేస్తూ వస్తుందటండి. భగవంతుడికి కావాల్సింది ఆంతరిక సౌందర్యం అండి. భగవంతుడి పట్ల ప్రేమ కావాలి భగవంతుడికి. ఆ ప్రేమ లేనిది భగవంతుడికి, ప్రేమ తప్ప ఇంకొకటి ఏం అవసరం లేదండి స్వామికి నిజంగా చెప్పాలంటే. ఆ అలా బృందావనంలోకి వచ్చి, బృందావనంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో ఇక ఒకటే గోల, మేము ఆవుల వెనకాల వెళ్తాం, మేము ఆవుల వెనకాల వెళ్తాం, మేము ఆవులతో అరణ్యానికి వెళ్తాం అని అంటే, ఒరేయ్ మీరు చిన్నపిల్లలరా, ఇంకా మేము చిన్నపిల్లలమ్మా, మేము మా అంతటా మేమే తింటున్నాం. ఆ యశోద ఇంతకు ముందు నువ్వు నన్ను తినిపించేవాను కదా అమ్మా, ఇప్పుడు నేనే తింటున్నాను కదా, అంటే నేను పెద్దవాడిని అయిపోయినాను కదా. కృష్ణుడు చూడండి, నా అంతట నేనే తింటున్నాను కదా, నా అంతట నేనే పడుకుంటున్నాను కదా, పెద్దవాడిని అయిపోయాను, నేను ఆవుల వెనకాలకి వెళ్తాను అంటే, యశోదమ్మను, కాదురా కన్నయ్య, నువ్వు ఇంకా పెద్దవాడు అవ్వలేదురా కన్నయ్య, నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే. సరే అయితే చిన్నపిల్లోడు అయితే కనీసం దూడల వెనకాల వెళ్తాను. అయితే ఇంకా గోల చేసి ఎంత మారం చేశాడట కృష్ణుడు. సరే నందమహారాజు అన్నట్టే, సరే అయ్యా, ఆవులు అంటే అరణ్యంలోకి వెళ్తాయి, మీరు ఒక పని చేయండి, దూడలతో వెళ్ళండి పర్వాలేదు అన్నారట. ఇంకా చాలండి, కృష్ణుడికి ఒక చిన్న అవకాశం ఇస్తే ఇంకేముందండి. ఆ చక్కగా కృష్ణుడు బలరాముడు దూడల్ని తీసుకొని అందరూ కూడా కలిసి బయలుదేరి అరణ్యానికి వెళ్తూ ఆడుకుంటూ ఉండేవారట. వేలాది దూడలు, లక్షలాది దూడలు, అసంఖ్యాతమైన దూడలన్నీ కూడా కృష్ణ బలరాముడితో వెళ్తూ ఉండేవటండి. మీకు విషయం తెలుసా అండి, దేవతలందరూ కూడా దూడల రూపంలో మారిపోయి కృష్ణుడు బలరాముడితో వెళ్ళిపోతూ ఉండేవారట. ఆ, దేవతలందరూ కూడా తపిస్తూ ఉండేవారట. ఒక బృందావనంలో ఒక సాధు అంటారండి, రసఖాన్ అని. ఆయన అంటారు, అయ్యా నాకు జన్మనిస్తే, ఒక పశువుగా జన్మనిస్తే, ఆ, కృష్ణుడి యొక్క దూడలుగా, కృష్ణుడి యొక్క గోవుగా జన్మని, నాకు ఒక రాయిగా నువ్వు చేయాలనుకుంటే ఓ భగవానుడా, గోవర్ధనంలో ఒక రాయిగా నాకు జన్మని, ఆ, నాకు నిజంగా నువ్వు మనిషిగానే పుట్టించాలనుకుంటావా, బృందావనంలో మనిషిగా పుట్టించు, ఆ కృష్ణుడు ఉండే ప్రదేశంలో ఆ, అని ప్రార్థన చేస్తారండి. ఎంత సౌభాగ్యం అండి, దేవతలు కూడా తహతహలాడిపోతూ దూడల్లాగా మారిపోయి కృష్ణుడు వెనకాల వెళ్తూ ఉండేవారట. ఎన్ని ఆటలు ఆడుతుండే వాళ్ళటండి, అబ్బా అసలు ఆటలే ఆటలండి. అందరూ కూడా ఫ్లూట్లు తీసుకెళ్లేవాడు, కన్నయ్య ఫ్లూట్ తీసుకెళ్లేవాడండి. ఆ ఫ్లూట్ ఎక్కడ పెట్టుకునేవాడు తెలుసా అండి, యశోదమ్మ ఒకటి ఇలా కట్టేది నడుముకి, దోతి ఊడిపోకుండా, దాని లోపల ఆ ఫ్లూట్ని ఇలా అని దోపుకునేవాడు అనమాట. ఫ్లూట్కి తీసుకొని వెళ్తూ ఉండేవారు అందరు, గోపాల బాలు ఫ్లూట్లు తీసుకెళ్లేవాళ్ళట. అయితే అరణ్యానికి వెళ్ళంగానే ఆ ఒకళ్ళ ఫ్లూట్ తీసేసుకొని ఇంకొకళ్ళ చేతిలో వేసేసేవాళ్ళట. వాడేమో, నా ఫ్లూట్ ఏది, నా ఫ్లూట్ ఏది అని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇంకొకరి చేతిలోకి వాడు లాస్ట్కి ఇంకా ఏడుపు వచ్చేంత క్షణంలో, ఊరికే ఊరికే ఏడిపిస్తున్నాను నీ ఫ్లూట్ నువ్వు తీసుకొని ఇచ్చేసేవాళ్ళట. ఆవుల వెనకాల పరిగెత్తుతూ ఉండేవాళ్ళట. ఒక ఇట్లా బెడ్షీట్ కప్పుకొని
తర్వాత బెడ్షీట్ కప్పుకొని ఇలా 4 పాదాల పైన కూర్చొని ఆవు ఎలా నడుస్తుందో ఇలా 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 ఆవుల్లాగా చేస్తూ ఉండేవాళ్ళట. దాని తర్వాత దూడల వెనకాల పరిగెత్తు ఉండేవాళ్ళట. దాని తర్వాత ఏదైనా పక్షులు సౌండ్ చేసాయనుకోండి, వీళ్ళు కూడా పక్షులు సౌండ్ చేసేవాళ్ళట. దాని తర్వాత పండ్లు తీసుకొని, ఇప్పుడు చూడండి, మీకు ఎలక్కాయ తెలుసా అంటే, ఎలక్కాయ ఇట్లా రౌండ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అలాంటి ఎలక్కాయతో ఫుట్బాల్ కనిపెట్టిందే మా కృష్ణయ్య. ఆ ఎలక్కాయతో కాళ్ళతో కొట్టుకుంటూ ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడటండి అక్కడ. దాని తర్వాత రాళ్ళని తీసుకొని పేర్చి ఇల్లులాగా చేసుకొని దాంతో ఆడుతూ ఉండేవారటండి. ఆ, ఇలా అసలు ఆటలే ఆటలు ఆటలే ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక అసురుడు వచ్చాడట. వత్స రూపంలో, వత్సాసురుడు అని పేరు. అయితే ఎప్పుడైతే ఆ వత్సాసురుడిని చూశాడో, కృష్ణుడు ఇలా పట్టుకొని ఆ వత్సాన్ని తిప్పి 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 ఆయనతో ఒక వృక్షానికి వేసి కొట్టేశారట. ఆయనతో ఆ వత్సాసురుడు ఉద్ధరింపబడ్డాడు. అలా వత్సాసుర వధ జరిగింది ఒకసారి అరణ్యంలో ఉన్నప్పుడు. అలానే ఇంకొకసారి ఏమైందట, ఒకసారి కృష్ణ బలరాములు ఇలానే ఆడుకుంటూ ఉన్నారట స్నేహితులందరితో. అప్పుడు ఒక పెద్ద పర్వతం లాంటి ఒక కొంగ, ఆ అసురుడి పేరు బకాసురుడు అండి. బకాసురుడు. బకాసురుడు వచ్చి ఇలా నించున్నాడట. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఆడుకుంటూ పిల్లలతో ఉన్నారో, ఒక్కసారి ఏం చేసిందట, ఆ బక అసురుడు ఇలా పట్టుకొని పట్టని కృష్ణుడిని మింగేసిందట. కృష్ణుడిని మింగేయంగానే నోట్లో కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ నోట్లోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఒక్కసారిగా వేడి పుట్టేసిందటండి కృష్ణుడి యొక్క శరీరంలోంచి. ఎప్పుడైతే ఆ వేడికి, ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా వేడికి వేసుకున్నాం అనుకో నోట్లో "ఆవ్, ఆవ్, హు" అని బయటకు వదిలేస్తాం. అట్లా కృష్ణుడిని ఎప్పుడైతే పెట్టుకున్నాడో వేడికి తలగంగానే "ఆవ్, ఆవ్, హు" అని బయటకు వదిలేసిందట. ఎప్పుడైతే బయటికి వదిలేసిందో ఆ బకాసుర, ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే ఒక దర్బల్ని ఇలా విడదీస్తాం కదండి, అలా బకా యొక్క పైన ముక్కు, పైన నోటు, కింద నోటు పట్టుకొని ఇలా చీల్చి పాడేశాడటండి కృష్ణ. చీల్చి పాడేశాడట కృష్ణ. ఒక దర్బల్ని విరిచినట్టు విరిచి పాడేశాడట. ఏంటో తెలుసా అండి, ఈ బకాసురుడు దేన్ని సూచిస్తాడో తెలుసా అండి? బకా అంటే కొంగ. కొంగ జపం అంటూ ఉంటారు తెలుసా అండి మీకు? ఇలా ఉంటారు సాధు కొంతమంది ఆధ్యాత్మిక పేరుతో ఇలా కొంగ జప దొంగ బాబాలు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కృష్ణుని మింగేస్తారు. కృష్ణుని మింగేయటం అంటే ఏంటండి? ఈ అసురుడు కూడా కృష్ణుని మింగలేడండి, కానీ ఈ రోజు కొంతమంది కృష్ణుని మింగేయాలని చూస్తున్నారట. ఏ విధంగా? కృష్ణ తత్వాన్ని మార్చేసి, కృష్ణుడి యొక్క వైభవాన్ని, కృష్ణుడి యొక్క భగవత్ తత్వాన్ని, కృష్ణుడు ఏదో నార్మల్ మనిషి, కృష్ణుడది, కృష్ణుడిది, ఆ కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే కృష్ణుడిని కాదు ఇంకెవరినో శరణాగతి చేయాలి. కృష్ణుడు మాయా స్వరూపం, ఆయనకి శరీరం లేదు, ఆయన ఇది, ఆయన అది. ఎందుకండి ఇలా? భగవానుడు ఎవరు అని భాగవతం అంత అద్భుతంగా మనకి చెప్తుంది. భగవద్గీతలో ఆయనంతట ఆయనే చెప్పుకున్నాడు. కొంతమంది కృష్ణుడి యొక్క తత్వాన్ని విచలితం చేసి నాస్తికవాదంతో, అహంకారంతో కృష్ణుడు అది చేశాడట, కృష్ణుడు ఇంతమందిని వివాహం చేసుకున్నాడట, అది ఇది అని కృష్ణ తత్వాన్ని మొత్తం మింగేసే ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతుడి యొక్క వైభవాన్ని మింగేసే ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతుడి యొక్క రూపం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. భగవంతుడికి ఒక స్వరూపం ఉన్నది, భగవంతుడికి ఒక లోకం ఉన్నది. ఆ లోకంలో ఆయన నిత్య లీలలో ఉంటారు. అటువంటి లోకాన్నే మింగేస్తున్నారట, అటువంటి విగ్రహాన్నే మింగేస్తున్నారట. అలాగ కూడా కొంతమంది చేస్తారటండి. అది బకాసురుడు వాళ్ళని సూచిస్తూ ఉంది. కానీ భగవానుడి యొక్క వైభవం ముందు అటువంటి వాళ్ళు నిలబడరట. ఇలా మీకు విషయం తెలుసా అండి, బృందావనంలో డైలీ రొటీన్ ఏంటి? అరణ్యానికి వెళ్తాం, ఎక్కడో ఒక చోట కృష్ణుడు ఏవో ఒక లీలలు చేయటం, ఏవో ఒక అసురు రావటం, వాడిని సంహరించటం, ఇంటికి వచ్చి చెప్పటం. ఇంటికి వచ్చి చెప్తే నందాదులందరూ కూడా వాటి గురించే స్మరణ చేసుకుంటూ ఆనందాన్ని పొందటం. ఒకసారి 58వ శ్లోకం చదువుదాం ఒకసారి. మీరు చూడండి, అసలు ఎంత ఆనందం అట బృందావనంలో. అంత ఆనందం దేనికోసం ఆనందమో మీరే చూడండి. इति नन्दादयो गोपाः कृष्णरामकथां मुदा कुर्वन्तो रममाणाश्च नाविन्दन् भववेदनाम्. నందాది గోపులు ఈ ప్రకారం కృష్ణ బలరాముల యొక్క లీలా కథలను దివ్య ఆనందంతో వినుచుండిరి. అందువలన భవవేదనము వారికెన్నడూనూ కలగలేదు.
ఎప్పుడైతే నందాదులు ఇలాంటి కృష్ణుడి యొక్క లీలలను నిరంతరం వింటూ ఉండారో భవవేదన అనేది వాళ్ళకి అసలు తెలిసేదే కాదు. మనకు కూడా ఈ భవవేదన తెలియకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, కృష్ణరాముల యొక్క బలరాముడి యొక్క కృష్ణుడి యొక్క లీలలు వింటూనే ఉండాలి. ఎక్కడ చూడండి బృందావనంలో భగవత్ తత్వం భాగవతం మెన్షన్ చేసేటప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరిని కలిపి అంటున్నారండి. ఆ బలరాముడి యొక్క లీలలు ఆ కృష్ణుడి యొక్క లీలలు. బలరాముడు ఎవరు? సాక్షాత్తుగా భగవంతుడు. ఎప్పుడైతే మనం ఇలాంటి లీలలు వింటారో అప్పుడు ఈ భవలో ఉండే ఈ భౌతిక లోకంలో ఉండే ఏ కష్టము కూడా మనల్ని బాధించదట. దాని తర్వాత ఏమంటున్నారో చూడండి, మీకు ఇలా ప్రతిరోజు ప్రొద్దున పూట బయలుదేరటం, ఆడటం, పిల్లలతో ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళట. ప్రతిరోజు ప్రొద్దున పూట హైడ్ అండ్ సీక్ ఆడేవారటండి కృష్ణుడు. కృష్ణుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అసలు ఎన్ని గోపాల బాలులండి ముందు రోజే ప్లాన్ చేసుకునే వాళ్ళటండి. ఏ గేమ్ రేపొద్దున ఆడబోతున్నామని ఎట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళట అంటే కృష్ణుడు మొత్తం అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడటండి. ఈ రోజు ఈ పని, ఈ రోజు అక్కడ ఈ స్పాట్లో ఇది చేద్దాం, ఆ స్పాట్లో అది చేద్దామని. దాని తర్వాత కృష్ణుడు పిలవాలి అని అంటే ఒకటి బఫెల్లో హార్న్ ఉంటుందండి ఆయన దగ్గర. దాంతో ఒక్కొక్క స్నేహితుడిని పిలిచేవాడటండి. కృష్ణుడి దగ్గర కస్టమైజ్డ్ అండి. మీకు రాసలీలకి కృష్ణుడు ఫ్లూట్ వాయించినప్పుడు గోపికలకి మాత్రమే వినిపించేది. అలా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ని పిలిచినప్పుడు వాళ్ళ స్నేహితులకి మాత్రమే వినిపించేదండి ఆడుకోవడానికి రావాలి. అసలు ఎంత ప్రేమట గోపాల బాలులకి కృష్ణుడు అంటే. అసలు రాత్రిపూట నిద్ర వచ్చేది కాదటండి వాళ్ళకి. రాత్రిపూట పడుకోబెడితే వాళ్ళకి ఒక కల్పం అయ్యేంత సమయం అయిపోయిందా కృష్ణుని చూడకుండా అనిపించేదటండి. కొన్నిసార్లు మధ్యరాత్రి పూట బయలుదేరి రెడీ అయిపోయి స్నానాలు చేసుకొని యశోదమ్మ ఇంటికి వచ్చేవాళ్ళటండి. ఏయ్ కృష్ణ పదండి అంటే యశోదమ్మ లేచి, ఒరేయ్ 2 అయిందిరా, ఏంట్రా ఆటలు, ఇంటికి వెళ్ళండి, నోరు మూసుకొని పడుకోండి అని పంపించేదటండి. వెళ్ళమంటే 2 గంటలకి ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ 2:30కి స్నానం చేసి వచ్చేవాళ్ళటండి. ప్రొద్దున అయిపోయిందా యశోద, ఇప్పుడు పంపిస్తావా అంటే, ఒరే బాబు వాళ్ళని పడుకొని అంటరా, మీరు కూడా పడుకోండిరా. ఒక్క నిమిషం కూడా కృష్ణుడు లేకపోతే వాళ్ళ మనసు తహతహలాడిపోయేదటండి పాపం. కృష్ణుడితో ఎప్పుడు ఆడుకుందామా, కృష్ణుడితో ఎప్పుడుందామా, కృష్ణుడితో ఎప్పుడు అరణ్యానికి వెళ్దామా, ఆ గోవులతో కృష్ణుడితో ఉండాలంటే అండి, కృష్ణుడు లేకపోతే వాళ్ళకి అసలు మనసున పట్టేదే కాదట. మనకి కృష్ణుడు ఉంటే మనసున పట్టదు, కృష్ణ లీల లీలాలంటే మనసున పట్టదు, మిగతావన్నీ మనసున పడతాయి. ఎక్కడ మనము, ఎక్కడ భక్తి, ఎక్కడ భగవంతుడు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి. అసలు మామూలు ప్రేమ కాదండి అసలు వాళ్ళకి. యశోదమ్మ ప్రతిరోజు కూడా చక్కగా డెకరేషన్ చేసి కృష్ణుడికి అంతా అలంకరణ చేసి మంచిగా పంపించేదటండి. మంచిగా పంపిస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళి చక్కగా స్వామితో ఆడుకుంటూ ఎంత బాగుండేదట అంటే అసలు యశోదమ్మ ఎప్పుడు కూడా చెప్పేదటండి, ఒరే ఇన్ని ఆటలొద్దురా, రోజు ఆడుకోవడానికారా, ఒక్క రోజైనా ఇంట్లో ఉండురా అంటే కృష్ణుడు అనేవాట, లేదమ్మా నేను ఇంట్లో ఉండను, నేను వెళ్ళాలి ఆడుకోవాల్సిందే. ఎన్ని ఆటలండి, ఎన్ని ఆటలు. నీళ్లు కనిపిస్తే ఇలా సెలయేర్లు పాడుతూ ఉంటాయి కదండి, వెళ్ళి చేయి పెట్టేసేవాళ్ళట, లేదా కాళ్ళు పెట్టేవారట, లేదా వాళ్ళే ఇలా పడుకునేవాళ్ళట. ఎందుకో తెలుసా అండి, ఎప్పుడైతే రామ అవతారంలో ఈయన ఒక సేతు కట్టాడో అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ పడిపోయిందటండి సేతువులు కట్టడం అంటే. కాబట్టి ఈ కృష్ణావతారంలో ఇంత చిన్న చిన్న కాలువలలోకి సేతువుగా వెళ్ళి నించొని పదండి సేతువు కట్టాను అని అప్పటి నుంచి ఆ అవతారం నుంచి ఒక అలవాటు వచ్చేసిందటండి కన్నయ్యకి సేతువు కట్టడం అని. దాని తర్వాత యశోదమ్మ, ఒరే మీ పిచ్చి ఆటలు మీరును, ఎప్పుడు చూడు బయటికి వెళ్తాను ఇంట్లో ఉండు అని అంటే, లేదు చూడండి మీరే అసలు ఎంత యశోదమ్మ ప్రయత్నిస్తుంటే అసలు ఎట్లా మాట వినట్లేదండి కృష్ణుడు చూడండి. கண்ணே நீ போக வேண்டாம் சொன்னேன், மாடுமேக்கும் கண்ணே நீ போக வேண்டாம் சொன்னேன், மாடுமேக்கும் கண்ணே நீ போக வேண்டாம் சொன்னேன், கச்சின பால் தர கல்கண்டு சீனி தர
கையிலே வெண்ணையும் தரே வெயிலிலே போக வேண்டாம் மாடு மேய்க்கும் கண்ணே நீ போக வேண்டாம் சொன்னேன் போக வேண்டும் தாயே தடை சொல்லாதே நீயே போக வேண்டும் தாயே தடை சொல்லாதே நீயே காய்ச்சின பால் வேண்டாம் கற்கண்டு சீனி வேண்டாம் உல்லாசமாய் மாடு மேய்த்து ஒரு நொடியில் திரும்பிடுவேன் போக வேண்டும் தாயே தடை சொல்லாதே యశోదమ్మ అన్నదట, ఒరే కృష్ణ, వెళ్ళకరా, ఆడుకోవడానికి వెళ్ళకరా, నేను మంచి కాచిన ఎర్రగా కాచిన పాలల్లో చక్కగా షుగర్ వేసి కలిపి తీయటి పాలు ఇస్తాను నాన్న, నువ్వు ఇక్కడే ఉండు నాన్న, పాలు తాగిస్తాను, నీకు మంచి మంచి నీకు ఇష్టమైన పదార్థాలు అన్నీ చేసి పెడతామని అంటే కృష్ణుడు అంటాడట, కాచిన పాలు వెంట కలకడ్డ చీని వెంట, నాకు చక్కెర వద్దు, నీ పాలొద్దు, వాసన వస్తున్నాయి అవి అవి షుగర్ తీసి, నాకు ఈ షుగరే వద్దు, నాకు షుగర్ వచ్చేస్తుంది కాబట్టి నేను వెళ్ళి ఆడుకుంటే ఫిట్ అండ్ ఫైన్గా ఉంటాను, కాబట్టి ఇట్లే లచ్చొచ్చేస్తానమ్మా, ఇట్లే లచ్చొచ్చేస్తాను అని చెప్పేవాడటండి. తర్వాత చూడండి పాపం యశోదమ్మ ఇంకేమంటుందో కృష్ణుడితో. யமுனா நதி கரையில் எப்பொழுதும் கள்வர் பயம் கள்வர் வந்து உன்னை அடித்தால் கலங்கிடுவாய் கண்மணியே யமுனா நதி கரையில் எப்பொழுதும் கள்வர் பயம் கள்வர் வந்து உன்னை அடித்தால் கலங்கிடுவாய் கண்மணியே மாடு மேய்க்கும் கண்ணே நீ போக வேண்டாம் சொன்னேன் கள்வனுக்கோர் கள்ளருண்டோ கண்டதுண்டோ சொல்லும் அம்மா கள்வருக்கோர் கள்வனுண்டோ கண்டதுண்டோ சொல்லும் அம்மா கள்வர் வந்து என்னை அடித்தால் கண்ட துண்டம் செய்திடுவேன் போக வேண்டும் தாயே தடை சொல்லாதே நீயே. ఇక్కడ యశోదమ్మ అన్నదట, ఓ కన్నయ్య, యమునా నది తటంలో పెద్ద పెద్ద గజ దొంగలు ఉన్నాడట నాన్న, వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయటరా, వాళ్ళు నిలువు దోపిడీ చేసేస్తారటరా, యమున దగ్గరికి వెళ్ళకరా ఆడుకోవడానికి అంటే కృష్ణుడు అన్నాడట, అమ్మ, ఒక దొంగ ఇంకో దొంగ నుంచి దొంగతనం చేయడమ్మా, వాడు దొంగతనం చేయాలనుకున్న నా దగ్గర నుంచా, చౌరాగ్రగణ్యం పురుషం నమామి, దొంగల్లో అందరికంటే పెద్ద దొంగ నేనమ్మా, నా దగ్గర నుంచే దొంగతనం చేసేంత ధైర్యం ఉందా ఈ దొంగలకి అని అంటున్నాడట అండి కృష్ణుడు. వాళ్ళు గారు వస్తే వాళ్ళ పని, వాళ్ళ భర్తని నేనే భర్త అని చెప్తున్నట్టండి చిన్న కన్నయ్య. దాని తర్వాత చూడండి యశోదమ్మ ఏమంటుందో. గిరిயில் ఘోరமான மிருகங்கள் உண்டு கரடி புலியை கண்டால் பயந்திடுவாய் கண்மணியே கரடி புலியை கண்டால் பயந்திடுவாய் కణ్మణియే. యశోదమ్మ, ఒరే నానా, కేవలం అక్కడ దొంగలే కాదురా, పెద్ద పెద్ద పులులున్నాయిరా, సింహాలున్నాయిరా. కృష్ణుడే అండి వాళ్ళని సృష్టించింది, ఆయనకు తెలియదా అండి? ఆయనను చూసి ఆయన ఎవరితోటైనా భయపడతారా అండి? అందరూ చూసి ఆయనను భయపడతారు. సూర్య చంద్రాదులే ఆయనను చూసి వాయువే ఆయనను చూసి భయపడి వీస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, అగ్ని ప్రజ్వలిస్తుంది, ప్రతిదీ కూడా ఆయన భయంతో నడుస్తుంది. ఆయనకి భయం ఎక్కడుందండి? ఆయనను ఆశ్రయించిన వారికే భయం పోతుంది. అభయ చరణ అరవిందరే భజహూరే మన శ్రీనందనందన. లాస్ట్కి మళ్ళీ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుందండి. చూడండి ఏమంటుందో. பட்சமுள்ள நந்தகோபர் பாலனெங்கே என்று கேட்டார், என்ன பதில் சொல்வேனடா என்னுடைய கண்மணியே மாடு மேகும் கண்ணே நீ போக வேண்டாம் சொன்னேன். பாலருடன் வீதியிலே பந்தாடுறான் என்று சொல்லு, கெடியனி வருகையிலே ஓடி வந்து நின்றிடுவேன், கெடியனி வருகையிலே ஓடி வந்து நின்றிடுவேன், போக வேண்டும் தாயே. లాస్ట్కి అన్నదట యశోదమ్మ, ఒరే నందుడు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? కృష్ణుడు ఏది అంటే ఏం చెప్పాలి అంటే, నాన్న అడిగితే ఏం చెప్తావు తెలుసా అమ్మా?
అక్కడే వెళ్ళిండి ఒక్క నిమిషంలో వచ్చేస్తాడని చెప్పు, నువ్వు చెప్పేంత లోపల నేను వచ్చేస్తా. కానీ నన్ను వెళ్ళొద్దని చెప్పకమ్మా, నేను వెళ్ళాల్సిందే అమ్మ, నన్ను వెళ్ళొద్దని చెప్పకమ్మా, నేను వెళ్ళాల్సిందే అమ్మ అంటే, సరేరా పోయి ఇంకా అని అంటే, ప్రతిరోజు కృష్ణుడు ఇంకా బలరాముడు ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేవాళ్ళటండి. కానీ ఈ రోజు మాత్రం డబ్బా కట్టుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మామూలుగా వెళ్ళరండి అసలు. వామ్మో, అసలు కృష్ణుడు వెళ్ళాలంటే అసలు పెద్ద కథ. ప్రొద్దున్నే స్నానం పోయించాలి, స్నానం పోయించి ధోతి కట్టాలి, ధోతి ఊడిపోకుండా ఓ మొలతాడు కట్టాలి, దానిపైన ఇంకో క్లాత్ కట్టాలి, చక్కటి ఉత్తరీయం వేయాలి, చక్కటి నగలెయ్యాలి, తర్వాత చిన్న చోటి అంటే ఇలా పిలక కట్టి శిఖ ఉండేది కదండి. కృష్ణుడు ఇలా శిఖ చూసుకునేవాడు. శిఖ చూసి, అమ్మో బలరాముడి శిఖ చూసి ఇలా వెనకాలకెళ్ళి, అమ్మ బలరాముడికి పెద్ద శిఖ ఉంది, నాది చిన్న శిఖ ఉంది, నా జుట్టు ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, యశోదమ్మ అన్నదట, నాన్న నువ్వు కూడా బలరాముడు ఎంత ఇది చూడండి, గ్లాస్ పాలు ఇవ్వగానే ఎంత ఫాస్ట్గా తాగేస్తాడు, అందుకే బలరాముడి శిఖ పెరుగుతుంది, నువ్వేమో తినవాయే తాగవాయే, మరి ఎట్లా నాన్న అని అంటే, అమ్మ నేను కూడా తాగుతానమ్మ, పాలు ఇవ్వమ్మ, గుడుగుడు గుడుగుడు తాక్కుంటూ వెంటనే శిఖ చూసుకునేవాడు, శిఖ పెరిగిందా లేదా అని. ఒక గుట్టికి ఇట్లా గుడుక్కని తాగేవాడంటే శిఖని చూసుకోడు, గుడుక్కని అమ్మ శిఖ పెరగట్లేదమ్మా, పాలు తాగేస్తానమ్మా అంటే, అరే అలా కాదురా, ఒక రోజులో కాదురా, తాగుతుండాలిరా, అప్పుడు పెరుగుతుందిరా. తర్వాత శిఖ చుట్టి చక్కగా ఇట్లా పిలికే వేసి, దాని తర్వాత దానిపైన ఒక నెమలి పింఛాన్ని ఇలా పెట్టి, ఒక చిన్న ముత్యాల హారాన్ని పెట్టి, మెల్లో ముత్యాల హారాన్ని, మంచి బంగారు నగలేసి, ఉంగరాలు పెట్టి, కడియాలు పెట్టి, ఇవన్నీ ఎక్కడికండి, అరణ్యంలో ఆడుకోవడానికండి. దాని తర్వాత దిష్టి చుక్క పెట్టి, ఇవన్నీ పెట్టి, దాని తర్వాత ఫ్లూట్ ఏమో ఇక్కడ, తర్వాత ఒక బఫెల్లో హార్న్ ఉందండి, అదేమో ఇటువైపు, దాని తర్వాత టిఫిన్ బాక్స్ ఏమో ఇలా హ్యాంగ్ చేసుకునేవాడట, దాని తర్వాత ఒక లాఠీ, దాని తర్వాత దూడలతో వెళ్ళటం. ఇదండి ఇంత పెద్ద సరంజామా మనోడికి. వెళ్ళంగానే ఫస్ట్ ఏం చేసేవాళ్ళట తెలుసా అండి, ఫస్ట్ ఇలా ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వంగానే యశోదమ్మ చేసిన అలంకరణ అంతా తీసేవాళ్ళట. అసలు యశోదమ్మనే చాలా ఏదో చిన్న చిన్న నగలు, ఎప్పుడు కృష్ణుడు కిరీటం పెట్టుకోడండి బృందావనంలో. చిన్న కన్నయ్య అసలు కిరీటమే పెట్టుకోడండి. బృందావనంలో అయితే కేవలం పగడి మాత్రమే కట్టుకుంటాడండి కన్నయ్య, అది కూడా చాలా సింపుల్ స్వీట్ పగడి. ఆయంత చిన్ని చిన్ని అలంకరణలు చేసిన యశోదమ్మ చేసిన అలంకరణలు కూడా పక్కన పెట్టేసి, ప్రతి ఒక్క గోపాల బాలుడు తనని తాను అలంకరించుకోవటం, కృష్ణుని అలంకరించడం. ఫస్ట్ వెళ్ళంగానే డెకరేషన్ అట, ఫస్ట్ వెళ్ళంగానే మేకప్ అట, దేనికి ఆడుకోవడానికి. ఎలా మేకప్ చేసేవాట కృష్ణుడికి, ఏదో ఒక చిన్న క్లాత్ ఇలా పగడి కట్టేసి, దాని తర్వాత అరణ్యంలో ఉండే పూలన్నీ, ఎలాంటి పూలో తెలుసు, చిన్న చిన్న పండ్లు ఉంటాయి తెలుసా అండి మీకు. ఇప్పుడు చిన్న చిన్న అప్పుడప్పుడే వస్తున్న పండ్లను తీసుకొని కృష్ణుడి యొక్క పగడిలో ఇలా ఇలా గుచ్చేసేవాళ్ళట. దాని తర్వాత చిన్ని చిన్ని పూలు, అప్పుడెప్పుడే వస్తున్న పూలకి లేత చిగురులున్న ఆకులు ఉంటాయి కదండి, రెడ్ కలర్లో వస్తాయి చిగురుతోటున్న ఆకులు, ఆ చిగురుతోటున్న ఆకులున్న పూలని, గుచ్చీలను కృష్ణుడి యొక్క పగడిలో పెట్టేసేవాళ్ళటండి. దాని తర్వాత మామిడాకులు, ఎలాంటి చిన్న లేత మామిడాకులు, గ్రీన్ ఆకు పచ్చగా, దాని తర్వాత రెడ్ కలర్గా, ఎల్లో కలర్గా ఉండే లేత ఆకులు తీసి కృష్ణుడి యొక్క పగడిలో పెట్టేసేవాళ్ళటండి. దాని తర్వాత 5 రకాల మాలతి, మల్లిక ఇలాంటి పుష్పములన్నింటినీ తీసుకొని చక్కగా మాల చేసి కృష్ణుడి యొక్క మెడలో వేసేవాళ్ళండి. ఆ బంగారు నగలు తీసి అవతల బారేసేవాళ్ళటండి. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళకపోతే అమ్మ ఊరుకుంటుందా అండి, కాబట్టి రాత్రిపూట సాయంత్రం వెళ్ళేటప్పుడు వేసుకునే వాళ్ళట. అప్పటి వరకు మాత్రం కేవలం చక్కటి పూలమాలలు వేసుకొని, వైజయంతి అంటారు, ఆ మాల వేసుకొని చక్కగా స్వామికి వనమాలని ధరింపజేసి, దాని తర్వాత అక్కడ ఉండే మట్టిలు, రంగురంగుల మట్టిలు ఉంటాయి కదండి, ఆ మట్టిలను తీసి యమునా నది నీళ్లు కలిపి ఇలా ఇలా సానబెట్టి, ఆ రాళ్లను దాంట్లోపల నుంచి కలర్ తీసి కృష్ణుడి పైన, ఈ శిరస్సు పైన మొత్తం కూడా కలర్లు వేసేవాళ్ళట. ఇక్కడ కలర్లు పెట్టేవాళ్ళట, కృష్ణుడికి తిలకం పెట్టేవాళ్ళట, ఉద్వపుండ్రాలను పెట్టేవాళ్ళట. వాళ్ళు కూడా అలంకరణ తీసుకున్నారట అండి. ఎప్పుడు కూడా ఇంత కానీ కొద్దిగా ఆటలలో కానీ బొట్టు పోయిందనుకోండి, ఇలా అలంకరణ పోయిందనుకోండి, వెంటనే మళ్ళీ సానబెట్టి మళ్ళీ ఇలా పెట్టేసుకుంటుండే వాళ్ళట. మీకు తెలుసా అండి, ఎప్పుడు మనం బొట్టు లేకుండా ఉండకూడదండి. ఎప్పుడు మనం స్వామి యొక్క శిఖనములు ఉద్వపుండ్ర తిలకాన్ని ధారణ చేసి ఉండాలండి. ఎందుకు ఈ ఉద్వపుండ్రాన్ని ధారణ చేస్తాం, మనం కృష్ణుడి వాళ్ళం. ఇప్పుడు చూడండి, సుమంగళి స్త్రీ ఉందనుకోని, ఇలా బొట్టు పెట్టుకొని, ఇక్కడ బొట్టు పెట్టుకొని, మాటీలు పెట్టుకొని, ఇలా చక్కగా మంగళసూత్రం వేసుకున్నారనుకోండి, కొంతమంది చూస్తారు ఇలా పెళ్ళయిందా అలా, ఇలా ఇలా మెట్టలు ఉన్నాయనుకోండి, పెళ్ళైపోయింది అని తెలుస్తుంది. అంటే ఎవరికో ఒకళ్ళకి చెందినది అని గుర్తు వస్తుంది, అవునా కాదా చెప్పండి. అప్పుడు రెస్పెక్టబుల్గా ఉంటారు. అలా మనకు కూడా, మేము కృష్ణుడికి చెందిన వాళ్ళము, మేము భగవానుడికి చెందిన వాళ్ళం, అందుకోసం కొన్ని చిహ్నాలు ఉన్నాయి. అది బొట్టు, మెడలో వేసుకునే తులసిమాల, ఇవన్నిటికీ కూడా భగవంతుడికి చెందిన వాళ్ళం అయ్యా మేము అని మనల్ని మనం గుర్తుపెట్టుకోవటం, ప్రపంచాన్ని గుర్తించటం కోసం.
కాబట్టి ఇలా చక్కగా డెకరేషన్స్ చేసుకునే వాళ్ళట. చక్కగా స్వామికి 5 రకాల పుష్పములతో కలిపి, పత్రములతో కలిపి చక్కటి మాల చేసుకొని వేసుకునే వాళ్ళట. వెంటనే ఎప్పుడైతే మీకు విషయం ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్క కృష్ణుడండి, వేలాది మంది గోపాల బాలు అందరూ డెకరేషన్ చేయాలనుకుంటున్నారట. ఒక్క కృష్ణుడికి ఎలా చేస్తాడండి? ఒక్కళ్ళు డెకరేషన్ చేస్తేనే, ఒక్కళ్ళు మేకప్ వేస్తేనే 100 మంది మేకప్ వేసినట్టు తయారవుతున్నారు. అలాంటిది వేల మంది తయారు చేసి ఒక్కళ్ళకి డెకరేషన్ చేస్తే ఇంకేమవుతుందనే పరిస్థితి. కానీ మీకు ఒక విషయం తెలుసా? కృష్ణుడు ప్రతి ఒక్క గోపాల బాలుడు ముందు ఆయనే డెకరేషన్ చేస్తున్నట్టుగా చూసుకునేవారట. తర్వాత వెంటనే డెకరేషన్ ఎప్పుడైతే అయిపోయేదో, మేకప్ అయిపోయేదో, అందరూ కృష్ణుడు వెంటనే పరిగెత్తేసేవారట. అందరూ గోపాల బాలు అనుకునేవారట, కృష్ణుని పట్టుకుంటాం, మేం కృష్ణుని పట్టుకుంటాం అని అందరూ వేల మంది పరిగెత్తుతుంటే కృష్ణ బలరాములు వెనకాల ప్రతి ఒక్క గోపాల బాలుడు వెళ్ళి కృష్ణుని ఫస్ట్ పట్టుకున్నట్టు అనిపించేదటండి. వాళ్ళకి అలా ప్రతిస్పందించేవాడండి భగవంతుడు. ఎవరెవరు ఎంతమంది కృష్ణుని పొందాలి అనుకుంటే అంతమంది. మనకండి పాపం టైం ఇవ్వలేమండి. ఎవరికి ఎంత సమయం ఇచ్చి మనం బ్యాలెన్స్ చేయాలో మనకు తెలియదండి. కానీ భగవానుడికి ఏముంది? కోట్ల మంది అండి. జనాలు ఎగురుతారు, ఎందుకు ఇన్ని వేల భార్యలు? ఇన్ని వేల భార్యలు, కోట్ల భార్యలు కూడా కలగలిగిన సామర్థ్యం భగవానుడికి ఉంది. అలా ఎంతమంది భక్తులు వచ్చినా సరే స్వామి అలా అనుగ్రహించేస్తారట. స్వామి అలా స్వీకరించేస్తారట. దాని తర్వాత పూల పైన చిన్ని బీస్ ఉండేవండి, హనీ బీస్, తేనె తీగలు ఉండేవన్నమాట. ఆ తేనె తీగలు దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తుండేవారట. ఏం చేస్తున్నాయంటే అది అని సౌండ్ చేస్తుంటే వీళ్ళందరూ పిల్లలందరూ కూడా వేలాది మంది పిల్లలండి అని సప్పుడు చేస్తూ ఆ తేనె తీగల వెనకాల వెళ్ళే వాళ్ళటండి. మీరు కూడా చేయండి ఒకసారి తేనె తీగల శబ్దం అంటూ అందరూ ఆడుకుంటూ తేనె తీగల వెనకాల వెళ్ళేవాళ్ళటండి. తర్వాత కొన్నిసార్లు మంచి మంచి పక్షులు కూ అని కూస్తూ ఉండేవట. వెంటనే ఎప్పుడైతే అలా కూయటం విచ్చేసారో అందరూ కూడా కృష్ణ బలరాములు ఆయనతో పాటు ఉండే వేలాది మందలు కూడా అందరూ పక్షుల వెనకాల కూస్తుండేవారు. మీరు కూడా కూయండి ఒకసారి, శబ్దం చూద్దాం ఏం చేస్తారో మీరు అసలు. అలా అందరూ కూస్తుండేవారటండి. అందరూ కూడా పక్షులు ఇలా 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 ఎగురుతూ ఉంటే వీళ్ళు కూడా ఇలా 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 అంటూ పక్షుల వెనకాల ఎగురుతూ ఉండేవాళ్ళటండి. కోతులు చెట్టుపై నుంచి కృష్ణ బలరాములు వచ్చారని ఇలా దగ్గరకు వచ్చి ఈ అని వేసి పెడితే వీళ్ళందరూ కూడా కోతులు చూసి ఈ అని ఫేస్ పెట్టేవాళ్ళట. ఆ కోతి వీళ్ళని చూసి పాడిపోయేదటండి. మీరు కూడా ఒకసారి కోతి ఫేస్ పెట్టండి. ఇది పర్ఫెక్ట్గా పెడుతున్నారు అందరు కూడా చక్కగా. సరే అని స్వామి నెమలు నృత్యం చేస్తూ ఉంటే, నెమలు ముందెళ్ళి నృత్యం చేస్తూ ఉంటే నెమలు అనుకున్నాయట, వామ్మో వామ్మో ఏంటి నృత్యం అయ్యా అసలు స్వామి, మా నృత్యం ఏమన్నా పనికొస్తుందా అయ్యా అని నెమళ్ళు కూడా సిగ్గుతోటి కిందికి దించుకునేదటండి. తర్వాత కోతి ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు ఎక్కితే వాళ్ళ వెనకాల కృష్ణుడు ఇంకా గోపాల బాలందరూ కూడా ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు, ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు ఇలా ఇలా జంప్ చేస్తూ ఉండేవాళ్ళటండి. దాని తర్వాత అప్పుడే వర్షాకాలంలో చిన్న చిన్న సెలయేర్లు పారుతూ ఉంటే దాంట్లో కప్పలు ఉండేవటండి. కప్పలు ఒక రాయి మీద నుంచి ఒక రాయి ఇలా, ఒక రాయి మీద నుంచి ఒక రాయి ఇలా జంప్ చేస్తుంటే అందరు ఫ్రెండ్స్ కూడా ఇలా కూర్చొని కప్ప జంప్ చేయంగానే వేలాది మంది ఒకసారి టింగ్ అని జంప్ చేసి కిందికి వచ్చేవాళ్ళట. అలా మళ్ళీ ఇంకోసారి జంప్ చేయంగా అందరూ టింగ్ టింగ్ అని ఆ కప్ప ఇలా జంప్ చేస్తూ వెళ్తుంటే దాని వెనకాల కృష్ణ బలరాములు అందరూ కూడా జంప్ చేస్తూ వెళ్తూ ఉన్నారట. కొన్నిసార్లు లోయల దగ్గరికి వెళ్ళేవాట. లోయల దగ్గరికి వెళ్ళి ఏయ్ అనగానే లోయల నుంచి మళ్ళీ ఏయ్ అని శబ్దంగా రాగానే ఏయ్ నన్నే అంటావా, ఎవరినేను అనుకుంటున్నావు, నంద మహారాజు ఒక పిల్లవాడిని అనగానే ఎంత ధైర్యం ఉంది నీకు అనగానే ఆ లోయలోంచి ఎంత ధైర్యం ఉంది నీకు, ఎంత ధైర్యం ఉంది నీకు, ఎంత ధైర్యం ఉంది, నన్ను ధైర్యం అంటావా, ఏ గోపాల బాలులారా సైన్యం సిద్ధం చేయండి యుద్ధానికి వెళ్ళాలి అని కృష్ణుడు అనగానే అందరు కూడా వామ్మో వామ్మో ఏమీ ఆటలు, ఈకో తోటి ఆటలు అనమాట వీళ్ళందరూ కూడా. దాని తర్వాత అయితే కృష్ణుడు కేవలం ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటాడటండి. కేవలం ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే ఎంత తీపిగా ఆయన మాటలు ఉండేవట అంటే కోకిల అనుకునేదట, ఒరే నన్ను అంటారు వీళ్ళందరూ స్వీట్గా పాడతావని అని కోకిల అయితే ఇలా దాచుకునేదటండి, నేను పనికిరాని కృష్ణుడి యొక్క మాటల ముందు అని. తామర పువ్వు కృష్ణుడి యొక్క శ్రీముఖాన్ని చూసేదట. శ్రీముఖాన్ని చూసి ఇదా అందం అంటే అని ఆ తామర పువ్వు ఇలా, మీరు చూసారా ఎప్పుడైనా తామర పువ్వు ఇలా ఉంటుందండి సరే మీరు, ఎందుకుంది అంటే కృష్ణుడిని ముఖాన్ని చూసి సిగ్గుతోటి ఇలా తల ఉంచుకున్నదటండి తామర పువ్వు. అంత అందం అండి కన్నయ్యది, అంత అందం అంటే కన్నయ్య.
ఎంత అద్భుతము, ఎంత అపురూపము, ఎంత సౌందర్యము భగవానుడిది, ఎంత అనుభూతి ఆ వ్రజవాసులది. ఒకసారి ఆలోచన చేయండి మీకు. ఆ, ఒకసారి 11th 12th శ్లోకాస్ ఒకసారి చదువుదాం. అసలు ఏంటి అదృష్టం అసలు బ్రజవాసులది, ఆ ఆ బ్రజ గోపులది, గోపికలది. ఇత్థం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహ్రు కృత పుణ్యపుంజాః. ఈ ప్రకారం ఏ తేజమునందు జ్ఞానులు లీనమవగోరుదురో అట్టి బ్రహ్మ తేజస్సునకు మూలమైన వాడును, నిత్య దాసత్వమును స్వీకరించిన భక్తులకు భగవానుడును, సామాన్య జనులకు సాధారణ బాలుడును అగు శ్రీకృష్ణునితో కలిసి గోపబాలురు ఆడుకొనుచుండిరి. బహుజన్మకృత పుణ్యము వలననే వారు ఆ రీతిగా దేవదేవునితో సాంగత్యము బడయగలిది. వారి మహద్భాగ్యమును ఎవరు వర్ణింపగలరు? యత్పాదపాంశుర్బహుజన్మకృచ్ఛ్రతో ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యः స ఏవ యద్గృగ్విషయः స్వయం స్థితः కిం వర్ణ్యతేదిష్టమతో వ్రజౌకసాం. బహు కష్ట సాధ్యములగు యమ నియమ ఆసన ప్రాణాయామ ఆదులను అభ్యసించుచు యోగులు పలు జన్మముల వరకు కఠోరమగు తపోనిష్టలను కావించి కాలక్రమమున మనోనిగ్రహమును సాధింపగలిగినను భగవంతుని పాదపద్మ రేణువునైనను పొందజాలరు. అట్లయినచో సాక్షాత్తుగా ఆ దేవదేవుడే ఎవరితో కలిసి వసించెనో, ఎవరు అతనిని ముఖాముఖి గాంచియుండిరో అట్టి వ్రజవాసుల అదృష్టమును మనము ఏమని వర్ణింపగలం? అబ్బబ్బబ్బా, ఏమి అదృష్టం అండి వ్రజవాసులకి. యమ నియమ ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన చేసే వాళ్ళు కూడా జన్మాంతరాలు అలాంటి యోగ చేసినా సరే భగవంతుడి యొక్క చరణ ధూళిని కూడా స్పర్శించలేదట. అలాంటి అర్హత వచ్చేది కాదటండి. కానీ భక్తితో ఆశ్రయించిన ఈ గోపాల బాలుల యొక్క అదృష్టం ఏంటి? ఎక్కడండి? విలీనమైపోవాలి, భగవంతుడు లోపలికి వెళ్ళిపోవాలనే తత్వం ఎక్కడ? ఎక్కడ భగవంతుడితో ఆడుకోవాలి, భగవంతుడితో ప్రేమ అనుభూతులను పొందాలి, ఎక్కడ భగవంతుడికి అలంకరణ చేయాలి, భగవంతుడికి పెట్టాలి, భగవంతుడు పెట్టింది తినాలి. ఇక్కడ ముందు ముందు మన లీలలో వింటాం. అసలు ఎంత ఆనందం అండి భక్తి, భగవంతుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్. అది అసాధ్యం అండి, అతి దుర్లభం అండి ఈ బ్రజవాసులకి లభించిందటండి. ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఒక డిస్టర్బెన్స్ వచ్చిందటండి. ఏంటో తెలుసా అండి? ఒక పెద్ద 8 మైళ్ళ పొడుగుండే ఒక పెద్ద సర్పము బృందావనంలో ఎప్పుడైతే కృష్ణ బలరాములు గోపాల బాలులతో ఆడుకుంటున్నారో ఒక పెద్ద సర్పం వచ్చి అని నోరు తెరిచి పడుకున్నదట. ఆ అసురుడు పేరే అఘాసురుడు. బక బకి, పూతన బకాసురుడు, వీళ్ళిద్దరూ కూడా వీడికి అక్క ఇంకా అన్న. వీడు తమ్ముడు. ఎలాంటి అసురుడట ఈ అఘాసురుడు అంటే దేవతలే వణికిపోయే వాళ్ళటండి ఈ అఘాసురుడిని చూస్తే. అఘాసురుడిలా వచ్చి కోపంతో రగిలిపోతూ మా అక్కని చంపిన వాడిని, మా అన్నని చంపిన వాడిని ఈరోజు ఎలాగైనా నాశనం చేస్తాను అని ఇలా నోరు తెరిచి ఇలా పడుకున్నాడట. 8 మైళ్ళు ఉందటండి. మీరు అనుకోవచ్చండి, ఏదైనా శక్తి కృష్ణుడి యొక్క లీలలలో డిస్టర్బెన్స్ కలిగించచ్చా? కలిగించలేదండి. కృష్ణుడే అఘాసురుడిని డిస్టర్బెన్స్గా చేసుకున్నట. ఎందుకో తెలుసా అండి? వీళ్ళు పొద్దున్నే వచ్చారట, వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నారట కానీ తినలేదట. కృష్ణుడు అనుకున్నాడు కనీసం ఈ డిస్టర్బెన్స్ వస్తేనైనా సరే అందరం తినడానికి వెళ్ళొచ్చు అనుకొని అఘాసుడిని వదిలేశాడట. అలానే కృష్ణుడు కూర్చున్నాడట. గోపాల బాలులందరూ కూడా అలా చూసేసరికి ఆశ్చర్యంగా పరిగెత్తుతూ ఆడుతూ నడుస్తూ వెళ్తూ ఉండేసరికి ఇలా ఒక పెద్దదేదో ఇలా నోరు తెరుచుందటండి. గోపాల బాలులందరూ అనుకున్నారట, ఓయ్ కొత్త గుహ ఏదో వచ్చినట్టుంది, కొత్త పర్వతం ఏదో వచ్చినట్టుంది, పదండి లోపలికి వెళ్దాము అని అందరు పరిగెత్తుతున్నారటండి. అఘాసుడు యొక్క గుడ్లు ఇట్లా ఎర్రగా ఉంటే గోపాల బాలు అనుకుంటున్నారట, ఈ పర్వతం పైన ఎక్కడో మంట వస్తున్నట్టుంది, చెట్లు కాలిపోతూ మంట వస్తున్నట్టున్నాయి అని అనుకున్నారట. లోపలికి దగ్గరికి వెళ్తూ ఉంటే
పెద్ద కూరలు ఇలా కనిపిస్తూ ఉంటే, వామ్మో ఈ గుహకి పెద్ద పెద్ద శిఖరములు ఉన్నాయి. ఇలా గుహల్లో మనం చూస్తాం కదండి, ఇలా ఏలాడుతూ ఉంటాయి పర్వత శిఖరములు. అమ్మమ్మమ్మమ్మో ఎంత పెద్ద పర్వత శిఖరములు ఉన్నాయి అసలు. తర్వాత ఆ అగాసురుడి లోపల నుంచి వేడి గాలి వస్తుందటండి. వేడి గాలి వస్తుంటే ఈ గోపాల బాలు అనుకున్నారట, వామ్మో చాలా పెద్ద అగ్ని ఉన్నట్టుంది, ఆ అగ్ని నుంచి వేడి గాలులు బయటకు వస్తున్నాయి అనుకున్నారట. చెడు వాసన వస్తుందటండి, ఎందుకంటే ఆ అగాసురుడు ఎన్నో ప్రాణుల్ని చంపేస్తే, అయ్యయ్యో పాపం ఈ ఈ దావాగ్నిలో చాలా ప్రాణులు చనిపోయినట్టున్నాయి, వాటి వాసన వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ పాము కనిపిస్తుంటే వాళ్ళు పాముని చూసి ఇక్కడ పాము కాదు ఇంకేదో అని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకో తెలుసా అండి? ఒకటే ఒక రీజన్, వాళ్ళకి తెలుసు అది పామైనా ఏదైనా మా వెనకాల కృష్ణుడు ఉన్నాడని. మీరు చూడండి, భగవంతుడి పట్ల నమ్మకం, నిజంగా మనం నమ్మకం ఉంటే ఆ కష్టంలో కూడా మనం ఆపర్చునిటీని చూస్తామండి. కానీ ఎప్పుడైతే మనకి ధైర్యము, భగవంతుడున్నాడు, ఎలాంటి విశ్వాసము నమ్మకం లేకుండా మనం జీవనం చేసామనుకోండి, ఒక ఆపర్చునిటీలో కూడా మనం భయాన్ని చూస్తామండి. ప్రతి అడుగు, ప్రతి విషయం భయంగానే కనిపిస్తుంది. కొంతమంది అంటారు, ప్రభుజీ భయమే ఉంది ప్రభుజీ. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మన వెనకాల మనతో భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలియట్లేదండి. కానీ ఎప్పుడైతే మనకి ఆ భగవంతుడి పైన అసలు నిశ్చలమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే భగవానుడు, ఇప్పుడు గోపాల బాలకి ఎంత నమ్మకం అంటే మనం కష్టం నోట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా ఉన్నా సరిపోతుంది, మనకి అంత చాలు మనకి ఈ జీవితానికి. వీళ్ళందరూ అనుకుంటున్నారంటే, కొంతమంది గోపాల బాలేమో, ఇది పామైనట్టుందిరా, పాములాగా అనిపిస్తుందిరా. ఆ పామైతే ఉందిలే, అక్కడ ఉన్నాడు కదా మనోడు, అది నిజంగానే పాము అయితే వాళ్ళ అన్నకు పట్టే గతే పడుతుంది, బకాసుడికి ఏమైతే గతి పడుతుందో దీనికి కూడా అదే గతి పడుతుంది అని అందరూ కూడా డాన్స్ చేస్తూ, అది చేస్తూ, ఇది చేస్తూ భయంకరంగా వెళ్తున్నారటండి లోపలికి. అందరూ కూడా భయంకరమైన అగాసుడు లోపలికి వెళ్ళిపోతున్నారట. ఎట్లుందట అంటే, అగాసుడు యొక్క నాలుక ఇలా నోరు ఓపెన్ చేసి నాలుకని ఇలా పరుస్తే హైవే లా ఉందటండి. ఒక పెద్ద హైవే, నీట్ హైవే ఎలా ఉంటుందో అలా ఉందటండి అగాసుడు యొక్క నాలిక. దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. కానీ భయపడట్లేదటండి. ఎందుకు తెలుసా అండి? మా వెనకాల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉంటే మనకేమి కానివ్వడు. ఎంత ధైర్యం అండి, అసలు ఎంత ధైర్యం అండి గోపాల బాల చిన్న పిల్లలకి ఎంత ధైర్యం ఉందండి అసలు. ఆ ధైర్యంతో లోపలికి వెళ్ళిపోతున్నారట. మేము ఒకసారి మా గురువు గారితో కొంతమంది శిష్యులందరితో నడుస్తూ వెళ్తున్నాం అనమాట. అయితే మా ఆశ్రమంలో ఈ బకాసురుడి యొక్క ఒక డయోరమా ఉందన్నమాట. అయితే మా గురువు గారు చూసి, అయ్యో అయ్యో చాలా పెద్ద ప్రమాదం ఉంది, చాలా పెద్ద ప్రమాదం ఉంది అన్నారు. అనగానే ఎవరికి ఏం అర్థం కాలేదు, ఏంటబ్బా ప్రమాదం అంటున్నారు, ఏంటి ప్రమాదం అంటున్నారు అనేసరికి ఆ గోపాల బాలందరూ కూడా అగాసుడు నోట్లోకి వెళ్తున్నారు. అదే లీల కదండి, అదే డైరమా అక్కడ ఉంది. కానీ ఏం ప్రాబ్లం ఏంటి తెలుసా అంటే, అక్కడ కృష్ణుడు లేడు. కృష్ణుడు బొమ్మను ఎవరో పెయింటింగ్ చేయడానికి తీసుకెళ్లారనమాట. అప్పుడు మా గురుగారు వెంటనే చూసి, అమ్మో అమ్మో చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది, కృష్ణుడు లేడు కానీ వీళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నారు అన్నారు అనమాట. ఎందుకంటే కృష్ణుడు ఉంటే కాపాడుతారు కదండి. కాబట్టి మేము అనుకున్న అప్పుడు పరమ భాగవతోత్తములు బొమ్మల్ని కూడా ఎలా లీలలు, సాక్షాత్తుగా లీలలు అవుతున్నట్టుగా వాళ్ళు దర్శించగలుగుతారండి. అది విశేషం అనమాట. అయితే ఇలా అందరూ కూడా ధైర్యంగా ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్తున్నారట. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు జస్ట్ లోపలికి వెళ్ళిపోయారటండి. ఆ వేడికి, ఆ వాసనకి కడుపు లోపలికి వెళ్ళిపోయారట, పడిపోయారట. అయితే మీరు చూడండి, పాములు సహజంగా ఏం చేస్తాయంటే, ఇలా లోపలికి ఏదైనా వెళ్ళిందనుకోండి, ఇలా తిప్పేస్తుంది శరీరాన్ని మొత్తం. తిప్పేసి లోపల గ్రైండర్ లాగా మొత్తం చూర్ణ చేసేసి డైజెస్ట్ చేసేస్తుంది. కానీ అగాసురుడు చేయలేదటండి ఆ పని. ఎందుకు అంటే, నా అన్నని చంపిన వాడు రావాలి నోట్లోకి, అప్పుడు ఒక్కసారే మిల్లును ఆన్ చేస్తాను అనుకొని వెయిట్ చేస్తుందటండి ఇది. తర్వాత కృష్ణుడు సరేలే పదండి, ఏమున్నాయి ఇక్కడ అందరు కనిపించట్లేదు, ఏమైంది పదా అని లోపలికి వెళ్ళేసరికి వెయిట్ చేస్తుందిట. ఆయన ఓపెన్ చేసి లోపలికి ఎప్పుడైతే కృష్ణుడు లోపలికి వెళ్ళాడో, ఆయంత లోపలికి వెళ్ళంగానే పెద్ద నోరు, ఇలా తెరిచిన డోరు జుమ్మని మూసేసిందండి. లోపలికి వెళ్ళగానే చిమ్మని చీకటి, భయంకరమైన వాసన, వేడి, వీటన్నిటిలో కృష్ణుడు ఒక్కసారి ఇలా పెరిగిపోయాడటండి. ఎలా పెరిగిపోయాడంటే శరీరం మొత్తం కూడా అగాసుడు యొక్క శరీరం చీలిపోయిందట. ఎప్పుడైతే చీలిపోయి అగాసుడు మరణించాడో, వెంటనే అగాసుడు యొక్క ఆత్మ జుమ్ అని లేసి భగవంతుడి లోపలికి వెళ్ళిపోయిందట, భగవంతుడి యొక్క శ్రీచరణాల లోపలికి వెళ్ళిపోయిందట. ఇప్పుడైతే ఆ కృపా దృష్టి,
ఇలా ఆ గోపాల బాలుల పైన పడుతున్న అందరూ కూడా లేచి ఏ కన్నయ్య కన్నయ్య చంపేశాడు ఆగాసుడిని, కన్నయ్య సంహరించాడు ఆగాసుడిని అనగానే పైనుంచి దేవతలందరూ కూడా డుమ్ 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 అని బాజా భజంత్రి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేంటబ్బా దేవాలకి ఇంకేం పని లేదా, ఉత్తి ఇప్పుడు బాజాలు కొడుతూ పూల వర్షం కురిపిస్తారంటే ఇంకేం పని ఉండదటండి. పైనుంచి వాళ్ళు ఎప్పుడు విఐపి, దాని ఏమంటారు, విఐపి బాల్కనీ సీట్లలో నుంచి చూస్తుంటారట మా కన్నయ్య ఏం చేస్తున్నాడు, మా కన్నయ్య ఏం చేస్తున్నాడు. కొంతమంది అయితే రెడీగా నగాడాలు పట్టుకొని బాజా భజంత్రీలు పట్టుకొని రెడీగా ఉంటారట. కృష్ణుడు ఏమని చేయగానే దండని వాయించడం, పుష్పాలు కురిపించడం, దండని వాయించడం, పుష్పాలు కురిపించడం. ఇదండి నిజంగా చేయాల్సింది. దేవతలు కూడా చేసే పని ఏంటట అంటే భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క గుణగానం. అంత పైనుంచి. కానీ మనము మనలాగున్నాడండి కృష్ణుడు. ఎంత మనలాగా లీలలు చేశాడండి, ఎంత మనలాగా ఆటలాడాడండి, ఎంత మనలాగా హావభావాలు వ్యక్తం చేశాడండి. ఎందుకోసం తెలుసా అండి? మీరు చూడండి, పక్షులన్నీ ఒక దగ్గర ఉంటాయి, జంతువులన్నీ ఒకలాగుంటాయి. ఎవరైనా మనలాగా ఉన్నారనుకోండి, అరే మనం కలుపుకోవాలి అని చూస్తాం. ఎంత కృష్ణుడు మనలాగా ఉండడానికి ప్రయత్నం చేశాడంటే, ఇప్పుడైనా సరే మానవుడు నన్ను కలుపుకుంటాడేమో, నన్ను నన్ను ఆయన వాడిగా అనుకొని కలిసి ముందుకెళ్తాడేమో. కానీ మనం ఎంత ఎంత హార్డ్ హార్టెడ్ ఫెలోస్ అండి అసలు. భగవానుడు అంత ప్రయత్నం చేసినా సరే మనం భగవంతుడిని తెలుసుకోవాలనుకోవట్లేదు. భగవంతుడితో ప్రేమని, ఆ ప్రేమతో భగవంతుడిని ఆశ్రయించాలనుకోవట్లేదు. ఎంత అన్యాయం అండి అసలు, చెప్పండి ఒకసారి. భగవంతుడు మనలాగున్నాడట, ఎంత మనలాగున్నాడట. ఆ? ఎంత ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి చెప్తున్నారో ఒప్పుకోలేదటండి అందరు కూడా. ఆ ఇలాంటి దుష్టుడికి, ఇలాంటి ఇలాంటి పాపాత్ముడికి భగవంతుడు ముక్తిని ఎలా ఇచ్చాడు అంటే, సుఖదేవ గోస్వామి అందులో విచిత్రం ఏముంది? భగవంతుణ్ణే ఇంట్లోకి తెచ్చుకుంటే, భగవంతుడికి ప్రేమతో ఆరాధన చేస్తే, ప్రేమతో పూజ చేస్తే వాడే కృష్ణుని పొందినప్పుడు, భగవంతుడే ఎవరి శరీరంలోకి వెళ్తే వాడెందుకు ముక్తి పొందాడు? ఎంత విచిత్రం చూడండి. మనమే భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేస్తే, ప్రేమతో పూజ చేసి స్వామికి అర్చన చేసి అర్చనాది కైంకర్యములు స్వామికి సమర్పణ చేస్తే ఎంత ప్రేమగా భగవంతుడు మన మన యొక్క ఆరాధనలను స్వీకరిస్తారు. అప్పుడే మనకి భగవంతుడి యొక్క ప్రేమ కలిగి మనం భగవంతుని పొందితే, అలాంటి భగవంతుడే ఒకళ్ళ లోపలికి ఆయనంతటా ఆయనే వెళ్ళిపోతే ఆయనకి ముక్తి కలగటంలో ఏంటి ఆశ్చర్యము? అందుకే అండి, మానవ జన్మ వచ్చాక, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక, ఒక పరివారం ఉన్నాక, ఇల్లున్నాక, ఇంట్లో భగవంతుడి యొక్క శ్రీ విగ్రహము, ఇంట్లో భగవంతుడి యొక్క ఆరాధన అవ్వకపోతే, మీకు ఒక విషయం తెలుసా అండి? మనం ఏమంటాం? భవనము అని అంటాం. భా అంటే భగవంతుడు. భా తీసేయండి, ఏం మిగులుతుందండి? ఏం మిగులుతుంది? వనం. వనంలో ఎవరుంటారు? జంతువులు ఉంటాయి. జంతువులు ఉంటాయంటే అండి, జంతు ప్రవృత్తి పెరిగిపోతుంది మనకి. ధర్మం ఏంటో అర్థం కాదు. భగవంతుడి లేని ఇల్లు ఇల్లు కాదండి. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని పెట్టుకొని కృష్ణుడిని ఆరాధన చేస్తూ చక్కగా రేపు ప్రొద్దున మీరు ఏకాదశి ఆరాధనకు వస్తారు కదా, ప్రొద్దున పూట ఆలయంలో అయ్యాక మనకి ఇక్కడ నారసింహ రాధాకృష్ణ ఆరాధన జరుగుతుంది. అప్పుడు మీరందరూ కూడా వచ్చి మీరందరూ పాల్గొంటే భగవంతుడికి ఇంట్లో మీరు ఎలా అర్చన చేసుకోవచ్చు, ఎలాంటి సమర్పణలు స్వామికి చేయొచ్చు, అన్నీ కూడా మీరు చూద్దురుగా, చూసి నేర్చుకుందరు. మీ ఇంట్లో మీ ఇంట్లలో మీకు చెప్తున్నాను, భగవంతుడి యొక్క ఆరాధనకి సమయం ఇవ్వండి. భగవంతుడి యొక్క ఆరాధన ఉన్న ఇల్లు దాని భవనం అవుతుంది, లేకపోతే వనం అవుతుంది. భగవంతుడు భారం కాదండి. ఆ కొంతమంది ఈరోజు ఎలా మాట్లాడుతున్నారంటే, దేవుడు పెట్టుకుంటే నైవేద్యం పెట్టాలి, మరి ఏం చేస్తామండి నైవేద్యం పెట్టకపోతే? ఈరోజు మనకి నైవేద్యం పెట్టలేమా? దేవుడికి ఒక పువ్వు పెట్టలేమా? ఒక దీపం పెట్టలేమా? రోజు దీపం పెట్టాలా? రోజు పువ్వు పెట్టాలా? రోజు నైవేద్యం పెట్టాలా? లేకపోతే ఎలా అండి అసలు? స్వామి మనకి ఈ రోజు ఊపిరి ఇవ్వాలా? రేపు ఇస్తానులే అని అన్నాను అనుకోండి, రేపు చూస్తామా మనం, చెప్పండి? రోజు నిరంతరము ప్రతి క్షణము భగవంతుడి నుంచి తీసుకుంటున్నాం కదా, భగవంతుడికి ఇవ్వాలనిపించదా అండి మనకి, చెప్పండి? ప్రేమతో భగవంతుడికి పత్రం పుష్పం ఫలంతో ఏం పెట్టాలండి? పత్రం పుష్పం ఫలంతో ఈ మాత్రం చాలండి భగవానుడికి. రేపొద్దున మీరు అందరూ కూడా తప్పకుండా ఏకాదశి ఆరాధనలోకి రండి. చక్కగా భాగవతాన్ని శ్రవణం చేద్దాం, దాని తర్వాత ఆరాధన చేసుకుంటా. మీరు కూడా ఆరాధనలో పాల్గొనండి. మీ అందరూ కూడా ఆరాధన దర్శించి మీ మీ గృహములలో కూడా అలాగా మీ మీ తోచినంత చేతనైనంత ఆరాధన జరపండి ఇంట్లో.
స్వామికి నైవేద్యం పెట్టి స్వీకరించడం ఎంత అదృష్టం అండి, అసలు ఎంత ఆనందం అండి. అసలు స్వామికి పూలు పెడుతూ ఉంటే, స్వామికి దీపాలు పెడుతుంటే, స్వామికి ఆరతిస్తూ ఉంటే, స్వామికి అభిషేకం చేస్తుంటే అదో ఆనందం అండి. ఆ ఆనందానికి మించిన ఆనందం ఇంకొకటి లేదండి ప్రపంచాన్ని. ఆ? దాని తర్వాత ఇక్కడ అందరూ కూడా ఎప్పుడైతే ఆ ఇలా ప్లే చేస్తారో, ఆనందంతో ఉన్నారో, సుఖదేవ్ గోస్వామి ఒక విషయం చెప్తారు. 5 సంవత్సరాలైనప్పుడు ఈ లీల, 6 సంవత్సరాలు వచ్చాక ఇంట్లో గోపాల బాలులు చెప్పారు అని అన్నాడండి. అంటే వెంటనే పరీక్షిత్ మహారాజా, అదేంటి 5 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు 6 సంవత్సరంలో చెప్పడం ఏంటి, మధ్యలో 1 సంవత్సరం ఏమైంది అని పరీక్షిత్ మహారాజు గారు అడిగారండి సుఖదేవ్ గోస్వామి. మీకు ఆ విషయం చెప్తాను. ఆ అఘాసుడు ఎప్పుడైతే పోయాడోటండి, అస- ఆయన శరీరము సమాప్తం అయిపోయినాక కుళ్ళిపోలేదటండి. ఏమవుతుంది నిజంగా చెప్పాలంటే కుళ్ళిపోతుంది, కానీ కుళ్ళిపోలేదట, ఎండిపోయిందట. ఆ యొక్క అగాసుడి యొక్క స్కెలిటన్ అంటారు కదండి, అవి భగవంతుడి యొక్క నిత్య ప్లే గ్రౌండ్ అయిపోయిందట. ఎట్లా అంటే జారుడు బండగా గోపాల్ బాలందరూ పైకెళ్ళి ఆ నాలుక మీద నుంచి ఇలా జర్రని జారేవాళ్ళటండి. పెద్ద పెద్ద ఆయన బోన్స్ ఉండేవి కదండి, దాని వెనకాల దాగుడు మూటలు ఆటలు ఆడుకునే వాళ్ళటండి. ఒక్కసారి భగవంతుడి లోపలికి ప్రవేశిస్తే అసలు అంత మారిపోయాడటండి. అగాసుడు ఎప్పటికెప్పటికీ భగవంతుడి యొక్క క్రీడాస్థలి అయిపోయాడటండి. ఎంత ఆశ్చర్యం, ఎంత వైభవం చెప్పండి ఒక్కసారి. ఆ, అయితే ఎప్పుడైతే భగవంతుడు ఆ అగాసుడు లోపలికి వెళ్ళారు అని విన్నాడో, పరీక్షిత మహారాజు గారు చాలా ఆనందపడ్డారటండి. తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, ఏంటి విశేషాలు అని అడిగారటండి. ఈ లీల గురించి దీని తర్వాత ఏమైంది అని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే తెలుసా అండి, ఎప్పుడైతే అగాసుడు లోపలికి అని అన్నాడో, పరీక్షిత మహారాజు గారు కూడా, కృష్ణుడు నన్ను కాపాడడానికి మా అమ్మ కడుపు లోపలికి కూడా వచ్చాడు కదా. ఎంత ప్రేమండి అసలు కృష్ణుడికి భక్తులంటే. పరీక్షితుడికి బ్రహ్మాస్త్రం, అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడానికి తనంత తాను లోపలికి స్వయంగా వెళ్ళి సుదర్శనుని పట్టుకున్నారటండి. సుదర్శనుని పట్టుకొని, సుదర్శనుడు ఎక్కడ పని చేయటం సుదర్శనుడు అసలు, సుదర్శన్ అంటే ఏంటండి, సుదర్శన మహాజ్వాల, కోటి సూర్య సమప్రభ. అలాంటి సుదర్శనుడు పని చేయకుండా ఉంటాడండి. కానీ భగవంతుడికి ఎంత భయం వేసిందట, నా భక్తుడు లోపల ఉన్నాడు, అతన్ని కాపాడుకోవడానికి సుదర్శనుడు పని చేయకపోతే బ్యాకప్గా ఒక గద కూడా పట్టుకున్నాడటండి. ఒక చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన పట్టుకొని రౌండ్గా తిరుగుతుంటారట పరీక్షితుడికి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడానికి. ఎంత ప్రేమండి స్వామికి. కాబట్టి నా లోపలికి వచ్చాడు కదా, అలానే అగాసుడు లోపలికి వచ్చి ఏం చేశాడు కృష్ణుడు అని అంటే, అయ్యా 6 సంవత్సరాలు అయిపోయాక వాళ్ళు ఈ లీలలు చెప్పారు అని అంటే, అప్పుడు పరీక్షిత్ మహారాజు గారు అడిగారట, అయ్యా ఎందుకు 1 సంవత్సరం ఏమైంది. ఒకసారి 39వ శ్లోకం ఒకసారి చదవండి అందరు కూడా చక్కగా. సకృద్యదంగా ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం స ఏవ నిత్యాత్మసుఖానుభూత్యభి వ్యుదస్తమాయోంతర్గతో హి కిం పునః. ఎవడేని కనీసం ఒక్కమారు లేదా బలవంతంగానైనను శ్రీకృష్ణ రూపమును మనస్సులో నిలుపుకొనినచో ఆ దేవదేవుని అనుగ్రహముచే పరమగతిని పొందగలడు. అఘాసురునికి అట్లే జరిగి ఉండెను. అట్లయినచో భగవంతుడు అవతరించినప్పుడు ఎవరి హృదయములలో ప్రవేశించునో, లేదా సకల జీవులకు దివ్య ఆనందకారకుడు, సమస్త మాయా విచ్ఛేదకుడు అగు దేవదేవుని పాద పద్మములను ఎవరు సదా స్మరింతురో వారిని గూర్చి చెప్పవలసినది ఏమున్నది. ఒక్కసారి భగవంతుడిని స్మరిస్తే చాలటండి. అలాంటిది నిరంతరము భగవంతుడిని ప్రేమతో ఆరాధన చేసే వాళ్ళ యొక్క గతి ఏముంటది. ఆ ఎంత అదృష్టం చెప్పండి మనందరికీ. భగవంతుడిని ఎలా ప్రేమించాలో మనకి తెలుస్తుందండి భాగవతం ద్వారా. భగవంతుడి యొక్క తత్వం ఏంటి, అసలు భగవంతుడు ఎవరు అని తెలుస్తుందండి. ఈరోజు మార్కెట్లో ఎన్ని భగవంతుళ్ళండి మనకు అసలు. ఆ, కానీ భగవత్ తత్వం అంటే అసలు భగవానుడు ఎవరు, భగవంతుడి భక్తి అంటే ఏంటో మనకి ఆచార్యులు భాగవతం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారండి. ఎంత అద్భుతం మనకి. ఒకసారి 43వ శ్లోకం చదవండి. అసలు పరీక్షిత మహారాజు గారు ఎంత ఆనందాన్ని పొందుతున్నారు, తన యొక్క అదృష్టాన్ని తానే, వైభవాన్ని, అసలు నేను ఎంత గొప్ప అదృష్టాన్ని పొందుతున్నానని స్మరిస్తున్నారు. ఒకసారి చూడండి పరీక్షిత్ మహారాజు ఏమంటున్నారు. వయం ధన్యతమాలోకే గురోపి క్షత్రబంధవః వయం పిబామో ముహుస్తత్వతః పుణ్యం కృష్ణ కథామృతం. గురువర్య,
నేను క్షత్రియ అధముడునయ్యును నీ వలన నిరంతరం కృష్ణ కథామృతమును వినిడే అవకాశమును బడసినందున ధన్యుడను లాభాన్వితుడను అయితిని. ఆహా, పరీక్షిత్ మహారాజ్ గారు అంటున్నారు, అయ్యా నేనేదో రాజ్య వ్యవహారాలలో ఉండే రాజుని, కానీ మీ వల్ల మీ అనుగ్రహం వల్ల నేను ఈరోజు భాగవతాన్ని వినగలుగుతున్నానయ్యా. నా అదృష్టం ఎట్టిది అని అంటే, ఆ కృష్ణ కథామృతం, మీరు చెప్పే కృష్ణ కథామృతం ఎంత గొప్పగా ఉంది, నా జన్మని తరింపజేస్తుంది అని అనుకుంటే ఒక్కసారి సుఖదేవ గోస్వామి కృష్ణుని ఒక్కసారి అట్లా ఆ కృష్ణుని స్మరించగానే అసలు ఇలా మాట్లాడలేకపోయారటండి. లోపల నుంచి ఆ ఉప్పొంగిపోయిన భావనల వల్ల మాటలు రావట్లేదట, అలానే ఉండిపోయారట. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా శక్తి తెచ్చుకొని, అంటే ఆ భగవంతుడి యొక్క, ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్కి సమయం కూడా లేదు కదండి. కాబట్టి ఎలాగో అలాగ మళ్ళీ ఆయన మనస్సుని ఇలా తీసుకొచ్చి భగవంతుడి గురించి చెప్పటం ప్రారంభం చేస్తున్నారట. ఒకసారి 1-2 శ్లోకాలు ఒకసారి చదువుదాం. తర్వాత అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. శ్రీశుక ఉవాచ సాధు పృష్టం మహాభాగా త్వయా భాగవతోత్తమా యన్నూతనయశీసస్య శృణ్వన్నపి కథాం ముహుః. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, భక్తశ్రేష్ఠుడా, మహాభాగా, పరీక్షిన్నరేంద్ర, నీవు చక్కని ప్రశ్నను అడిగితివి. కృష్ణలీలలను నిరంతరం వినుచున్నప్పటికీ అవి నీకు నిత్య నూతములుగానే ఉన్నవి. సతామయం సారభృతాం నిసర్గో యథర్థవానే శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ శ్రియా విటానామివ సాధు వార్త. సారగ్రాహులగు పరమహంసలు తమ హృదయ కుహరములలో కృష్ణుని ఎడ అనురక్తులై ఉందురు. ఆతడే వారికి జీవిత లక్ష్యము. నిత్య నూతనములైన చందమును కృష్ణ కథలనే ప్రతిక్షణము చర్చించుట వారి నైజము. లంపటులు స్త్రీ సంబంధ విషయముల ఎడ అనురక్తులై ఉండునట్లు వారు కృష్ణ కథలయందు పరమానురక్తులై ఉందురు. ఎంత ఎలాంటి ఉపమానం ఇచ్చారు చూడండి మీరు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ గారి గురించి ఎలా అయితే స్త్రీలోలులు స్త్రీ గురించి మాట్లాడటము, స్త్రీతో మాట్లాడటంలో ఎలాంటి ఆనందాన్ని పొందుతారో, అలా భగవద్భక్తులు భగవంతుడి యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క లీలలలో అంత ఆనందాన్ని పొందుతారట. అయితే మేము భాగవతం చదివినప్పుడు మాకు చాలా రిలేటబుల్ అనిపించింది. ఎందుకంటే మేము హాస్టల్లో చూస్తుండే కదా, రాత్రి పగళ్ళు జనాలు ఫోన్లు కళ్ళు కాయలు కాసినా సరే అలా అలా ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. మేము నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అండి, అసలు ఇలా ఎలా రాత్రి పగళ్ళు ఫోన్ ఎలా మాట్లాడగలుగుతారు, అసలు ఏం మాట్లాడగలుగుతారు, ఏముంది అసలు భౌతికమైన ప్రపంచంలో ఏదైనా యోగ్యమైన వస్తువు ఉందా అని మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, జనాలు ఎవరైనా ఫోన్లో మాట్లాడుతుంటే. కానీ అసలు భగవానుడి గురించి ఎంత ఉంది తెలుసా అండి. అసలు మేమైతే మమ్మల్ని ఎంత ఆపుకుంటున్నామో, అసలు 9 అవుతుంది 9 అవుతుంది, ఇప్పుడు కూడా భయం వేస్తుంది మాకు, 9 అయిపోతుంది, తొందరగా చెప్పాలి తొందరగా చెప్పాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క లీల. కృష్ణుడి యొక్క జననం 7 రోజులు చెప్పాలి, కృష్ణుడి యొక్క వెన్న దొంగతనం 7 రోజులు చెప్పాలి, కృష్ణుడి యొక్క బ్రహ్మాండ దర్శనం ఒక 7 రోజులు చెప్పాలి, కృష్ణుడి యొక్క బ్రహ్మ విమోహన్ లీల 7 రోజులు చెప్పాలి, కృష్ణుడి యొక్క కాళీయమర్దన లీల 7 రోజులు చెప్పాలి. ఆ 7 రోజులు కాదండి, 7 నెలలు కాదండి, 7 సంవత్సరాలు కాదండి, ఈ 70 సంవత్సరాలు చెప్పుకున్నా సరే ఒక్కొక్క లీల తక్కువ అండి. అంత విశేషాలు భగవంతుడికి వదిలేసి ఏంటో లౌకికమైన విషయాల పట్ల ఎంత అనుభూతి, ఇంకేంటి 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 అని మాట్లాడుకుంటారని జనాలు. ఎంత అనాయాయం చూడండి అసలు. సరే, వాళ్ళ గురించి మనకెందుకులేండి, మనకి అలాంటి ప్రేమ కలగాలట భగవంతుడి గురించి వినటంలో. అలాంటి ప్రేమ కలిగి భగవంతుడట తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. అఘాసుర వధ అయిపోయింది, అంత అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారట, అయ్యా డబ్బాలు తెచ్చుకున్నాము, ఆ డబ్బాలు తెచ్చుకున్నప్పుడు తినాలి, ఆకలేస్తుంది కదా, ఒకసారి చూడండి యమునా నది పక్కన చక్కగా సాఫ్ క్లీన్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి అందరం కలిసి తిందాం. తినే ప్రదేశం ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలండి. ఇక్కడ పడితే అక్కడ నించోని బుడిదళ్ళల్లో చెత్తళ్ళల్లో, దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినేయటం కాదండి ముఖ్యం. ఒక ప్రదేశం ఉండాలి, ఒక సమయం ఉండాలి, శుచి శుభ్రత ఇవన్నీ ఉండాలండి తినేటప్పుడు. చక్కటి ప్రదేశం ఒకటి ఫైండ్ అవుట్ చేశారట, అక్కడ పోయి తిన్నాం అనగానే అందరు గోపాల్ వాళ్ళు అన్నారట, సరే సరే కృష్ణ పద పద అని. మీరు చూడండి, ఒక మంచి ప్లేస్ తీసుకొని అక్కడ అందరు కలిసి కూర్చొని అందరు యమునా నదిలో చేతులు కాళ్ళు కడుక్కున్నారటండి. కడుక్కొని దాని తర్వాత వాళ్ళ తెచ్చిన డబ్బాలన్నీ ఓపెన్ చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా అండి, మనం తినేటప్పుడు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి, చక్కగా శుచితో శుభ్రతతో
చేసిన పదార్థములు, భగవంతుడికి నివేదన చేసిన పదార్థములు స్వీకరించాలి. దాని తర్వాత అందరూ కలిసి తినాలండి. ఇందాక యశోదమ్మ కూడా కృష్ణ బలరాములు పిలుస్తుంది, నాన్న తినడట మీరు వచ్చేంత వరకు. మీకు ఒక విషయం చెప్తానండి, మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ప్రపంచంలో ఏం చేస్తున్నా సరే, అట్లీస్ట్ 1 మీల్ అ డే ఫ్యామిలీ అందరితోటి కలిసి తినే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 1 మీల్. ప్రొద్దున పూట అండి పరిగెత్తాలి, పిల్లలు పరిగెత్తాలి, అక్కడ ఆఫీస్కి పరిగెత్తాలి, బిజినెస్కి పరిగెత్తాలి, పక్కన పెట్టండి. కనీసం రాత్రి పూటైనా అట్లీస్ట్ 1 మీల్ పిల్లలతో కూర్చొని, ఫోన్లు పట్టకండి, టీవీలు చూడకండి, నలుగురు కూర్చొని మాట్లాడి, నలుగురా ఐదుగురో ముగ్గురో ఒకళ్ళో ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ఏదో ఒకటి మీ ఆ రోజులో జరిగిన విషయాలు మీకు ఏదైనా చెప్పాలనుకుంటే వాటి గురించి ప్రస్తావన చేస్తూ ప్రసాదం తీసుకోండి. ఇది ఇక్కడ అందరు కూర్చున్నారట, అందరు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారట తెలుసా అండి మీకు? భగవానుడు మధ్యలో కూర్చున్నారట, కృష్ణుడు కన్నయ్య చుట్టూ సర్కిల్స్లలో కూర్చున్నారట జనాలందరూ. ఎలాంటి ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అనమాట. అన్నిటికంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళేమో లోపల కూర్చొని, దాని తర్వాత అందరికంటే పెద్దవాళ్ళు చిట్ట చివరికి కూర్చున్నారట. రౌండ్గా కృష్ణుడు మధ్యలో, కృష్ణుడు చుట్టూ రౌండ్గా ఎలా ఉన్నారట అంటే, ఇప్పుడు ఫ్లవర్ తామర పువ్వు లోపల ఒకటి ఉంటుంది, బడ్ అంటారు చూడండి, దాని చుట్టూ తామర రేకులు ఉంటాయి కదండి, అలా తామర పువ్వు రేకుల్లాగా రౌండ్ కూర్చున్నారట. కానీ ఎట్లా అనిపిస్తుందట అంటే, అందరి ముందు ఎవరున్నారట అంటే కృష్ణుడు అన్నట్టుగా అనిపిస్తుందట. ఎట్లుందట అంటే కృష్ణుడికి అసలు వీపే లేనట్టు అన్ని చోట్ల కృష్ణుడే కనిపిస్తున్నారట. అది కూడా ఫస్ట్ లైన్లో కాదండి, లాస్ట్ లైన్ వరకు కూడా అందరికీ కృష్ణుడే కనిపిస్తున్నారట. లంచ్ బాక్సులు తెచ్చుకున్నారట, ఒక్కొక్క లంచ్ బాక్స్ని కింద పెట్టుకున్నారట. దాని తర్వాత అక్కడ ఉండే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదండి అడవిలో, అడవిలో ఉండే ఆకులన్నింటినీ తీసుకొచ్చారట, చక్కగా శుభ్రం చేసుకున్నారట, ముందు పెట్టారట. యమునా నది పక్కన ఉండే పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చుకున్నారట, బండరాళ్ళన్నింటినీ బాగా యమునలో వాష్ చేశారట, తీసుకొచ్చారట, ముందు పెట్టుకున్నారట, ఆకేసుకున్నారట, డబ్బాలు ఓపెన్ చేశారట. డబ్బాలు ఓపెన్ చేసి ఒక్కొక్క డబ్బాలో ఉండే ఐటమ్స్ అన్నీ ముందు పెట్టుకున్నారటండి. అసలు ఏమేమి ఐటమ్స్ అట, అసలు ఎలా తినేవారట అంటే, అసలు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క విషయం కూడా తీసుకొని ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తినేవారట. తినేశాక దాని తర్వాత ఏవో కాంప్లికేటెడ్ విషయాలు కాదండి, చాలా సింపుల్ సాత్వికమైన ఆహారం అండి వ్రజవాసులు. కానీ రకరకాలు. ఒకడు ఒక స్వీట్ తెచ్చుకుంటే తిని, అబ్బా అసలు ఏమి తీయగుంది, అసలు అమృతమే దీని ముందు పనికిరాదు అని అంటే, కృష్ణుడు ఏమంట, అవునా అమృతం కూడా పనికిరాదు, వీడు పెద్ద అమృతం దాగినట్టు ఆ పిల్లోడు. కృష్ణుడికి చెప్పావు అసలు అమృతమే పనికిరాదంటే, నాకు ఇస్తావా నేను నీకెందుకు ఇస్తా, మా అమ్మ ఇంతే పెట్టింది చూడు, డబ్బా ఇలా చూపించేవాడట, డబ్బాలు ఎంతుంది, గింత అంతుంది, నాకు పుట్టకే రాదు, నీకు ఇయ్యాలా అని అంటే, నాకు కూడా ఇయ్య, అంత బాగా చేసింది మీ అమ్మ, నాకు కూడా ఇయ్యాలంటే అనేవాళ్ళంటే, ఒక్క కండిషన్తో ఇస్తా అంటే, ఏంటి ఆ కండిషన్? కృష్ణుడు ఏమంటే, ఏంటి కండిషన్ అని అంటే, మొత్తం నువ్వే తినాలి అప్పుడే ఇస్తా. చూసారండి, ప్రేమ ఉన్న వ్యక్తులకి ఎలాంటి కండిషన్ ఉంటుందో తెలుసా అండి? మొత్తం నువ్వే తింటే కృష్ణ అప్పుడు నీకు ఇస్తాను కృష్ణ. కృష్ణుడికి ఆ ప్రేమను పుట్టించేటట్టుగా నేనివ్వను అంటే, కృష్ణుడు కావాలంటే మొత్తం నువ్వే తినాలి అప్పుడే ఇస్తాను. ఇదండి ప్రేమ అంటే. ఆ కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయలో సగం కొబ్బరికాయ కాదయ్యా మొత్తం కొబ్బరికాయ, ఈ పక్కన వాళ్ళ కొబ్బరికాయలు కూడా నాకు ఇచ్చే, నేను వెళ్ళి చట్నీ వేసుకుంటారే ప్రొద్దున, చీ. ఎప్పుడు చూడు తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి కండిషన్ ఏంటట, కృష్ణ నువ్వు మొత్తం తింటావా అప్పుడు నీకు ఇస్తా. దాని తర్వాత ఒక్కొక్క గోపాల బాలుడి దగ్గర ఇంతింత గులాబ్ జాములు చేస్తే, ఆ గులాబ్ జాములు ఇలా నోట్లో వేసుకొని ఇలా అంటే, ఆ గులాబ్ జాములు ఉండే రసం అంతా ఇలా ముందు కూర్చునేవాడు ముఖం పైన పడిపోయేదట. అంత రసములతో నిండిపోయిన గులాబ్ జాము. మన పిల్లలకి కొంతమంది గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం. అయితే అంతంత పెద్ద గులాబ్ జాములు చేసి పంపిస్తూ ఉండేవాళ్ళటండి. అసలు ఎంత ప్రేమగాటండి, అసలు ఎంత ప్రేమగా అంటే, కొన్ని కృష్ణుడు ఇలా నోట్లో పెట్టుకొని మొత్తం తినేసాక లాస్ట్ కింద మిలిగా చీచి పాసిపోయింది ఇది పాట్ అని కింద పడేసేవాళ్ళట. పాసిపోయిందా, ఎక్కడ పాసిపోయిందిరా, మొత్తం తినేసి ఇప్పుడు పాసిపోయింది అంటావారా, ఏదో జోక్ చేసుకునే వాళ్ళటండి. ఆ తర్వాత కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళట, ఏదైనా నచ్చిన ఐటమ్ ఉందనుకోండి, అందరూ కూడా కృష్ణుడికి పెట్టేవాళ్ళు, ఫస్ట్ తినేసి మొత్తం కృష్ణుడికి పెట్టేవాళ్ళటండి. కృష్ణుడు ఎవరైనా ఇవ్వకపోతే నాకివ్వు అని తీసుకుంటూ తినేవాళ్ళటండి. దాని తర్వాత ఇంకొకసారి ఏం చేసేవాళ్ళట, ఒక ఆయన అన్నాడట, అమ్మో ఇక్కడ కోతులు ఉన్నట్టున్నాయిరా అని అంటే, ఎక్కడున్నాయి కోతులు, ఎక్కడున్నాయి, అది చూడు అక్కడ కోతుంది అనగానే, అక్కడ చూడంగానే బాక్స్లో ఉండేవి తీసేసుకునేవాళ్ళు అనమాట, హాయిగా తినేసేవాళ్ళు అనమాట. తర్వాత కృష్ణుడు వేరే వాళ్ళకి పెట్టడం, వేరే వాళ్ళ ఎంగిలి కృష్ణుడు పెట్టడం. ఒక ఆయన అయితే
మజ్జిగ తెచ్చాడటండి. ఎంత బాగుందట మజ్జిగ అంటే, దాంట్లో మంచిగా అల్లం వేసి, దాని తర్వాత చక్కగా దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, దాని తర్వాత కొద్దిగా నల్లుప్పు వేసి మంచిగా చిక్కటి మజ్జిగ తెస్తే ఇలా మజ్జిగ తాగేస్తుంటే కృష్ణుడు అబ్బబ్బబ్బ ఏం మజ్జిగ చేసింది మా అమ్మ, ఏం మజ్జిగ చేసింది, రే నాకు పోయిరా మజ్జిగ, నాకు పోయిరా మజ్జిగ అంటే, నేను నీకు మజ్జిగ పోయిన మొత్తం నేనే తాగేస్తాను, అసలు నీకు ఇవ్వను అని ఆయంత మజ్జిగ లోపల పోసేసుకుంటే ఇలా నోరు ఇలా ఉబ్బిపోయి ఉండేదటండి. మజ్జిగ మొత్తం నోట్లో దిగి ఇలా పెట్టుకొని అబ్బు నేను ఇవ్వను నీకు మజ్జిగ, నేను ఇవ్వను నీకు మజ్జిగ అని అంటూ ఉంటే కృష్ణుడు ఏం చేసేవాడికి తెలుసా అండి, ఒరే నాకు మజ్జిగ ఇవ్వకుండా తాగేస్తున్నావు నువ్వు, ఇలా ఉండేదటండి. వాళ్ళు ఇలా రెండు చెంపలు గుద్దేసి ఆ నోట్లో నుంచి మజ్జిగ వస్తే కృష్ణుడు ఆ నోరు బట్టి ఆయంత ఆ గోపాలవాడు నోట్లో నుంచి వచ్చే మజ్జిగ తాగేసేవాడట. ఇది చూసిన బ్రహ్మగారికి కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. పైన ఆయన హంసవాహనంలో నుంచి వస్తున్నాడు, ఏం చూస్తున్నాడు కింద. ఆ మీకు విషయం తెలుసా అండి, ఎందుకు బ్రహ్మ వచ్చారో తెలుసా అండి? ఎప్పుడైతే అగాసుడి యొక్క వధ జరిగిందో అప్పుడు అందరు దేవతలు గట్టి గట్టిగా కృష్ణుడికి జై 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 గరుడ్మంతుడు, మిగతా పార్షదులందరూ కూడా, నృత్యం వచ్చిన వాళ్ళు, గానం వచ్చిన వాళ్ళు, వాయిద్యాలు వచ్చిన వాళ్ళు, మీ పిల్లలకి నేను చెప్తున్నానండి, పిల్లలకి వాయిద్యాలు నేర్పించండి. వీణ నేర్పించండి, మృదంగం నేర్పించండి, వాయిలిన్ నేర్పించండి, తర్వాత హార్మోనియం నేర్పించండి, కర్తాలు నేర్పించండి. పిల్లలకి వాయిద్యాలు రావాలి. ఆ వాయిద్యాలు వాయించడమే భగవంతుడి యొక్క ఆరాధన అండి. జై కొట్టడం మనకందుకే ప్రేమ ధ్వని అంట. మనం మన ఆలయాలలో ఆరతులు అయిపోయాక జై కొట్టడం భగవంతుడి యొక్క ఆరాధన. ఇంత అల్లరి చేస్తున్నారు, ఇంత సప్పుడు వస్తుంది. తర్వాత బ్రహ్మ కోపం వచ్చిందటండి, ఇలాంటి అగాసుడికే ముక్తినిచ్చేస్తాడా భగవంతుడు అని. సరే చూసొద్దాం అసలు దేవుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఎలా ఉంటాడని చూసేసరికి ఆయన ఏం చేస్తున్నాడండి, ఎంగిలి తింటూ కనిపించాడండి కృష్ణుడు. ఎలా ఉన్నాడంటే ఒకసారి 11th శ్లోకం ఒకసారి చదువుదాం. ఆ స్వామి ఎలా కూర్చున్నారట, ఆ స్వరూపం ఎలా కనిపిస్తుందట ఒకసారి చూడండి. బిభ్రద్వేణుం జఠరపటయోః శృంగవేత్రే చ కక్షే వామే పానౌ మసృణకవలం తత్ఫలాన్యంగులీషు తిష్టన్मध्ये స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి వృభుజే యజ్ఞభుగ్బాలకేలిః. శ్రీకృష్ణుడు యజ్ఞభుక్కు అనగా కేవలం యజ్ఞాహుతులనే భుజించువాడు అయినను బాల్య లీలా ప్రదర్శనము చేయుట కొరకు నడుమున కట్టుకొనిన వస్త్రమును కుడివైపు వేణువును జొనిపి కొమ్మును వేత్రమును ఎడమవైపు ఉంచుకొని ఇప్పుడు కూర్చొని ఉండెను. పెరుగన్నపు ముద్దను చేతిలోను పండ్ల ముక్కలను వ్రేళ్ల సందులయందును నిలుపుకొని అతడు పద్మకర్ణిక వలె మిత్రులందరికీ అభిముఖముగా కూర్చుండి పరిహాస వాక్కులతో వారిని నవ్వించుచు భోజనము చేయుచుండెను. అప్పుడు స్వర్గవాసులు దానిని వీక్షించిన వారై యజ్ఞ బుక్కగు భగవానుడు ఇప్పుడు మిత్రులతో కలిసి వనమునందు భోజనము చేయుట పట్ల ఆశ్చర్యచకితులైరి. అందరు దేవతలు చూస్తున్నారటండి ఎట్లా వీళ్ళ భోజనం చేస్తున్నారని. కృష్ణుడు ఎలా కూర్చున్నాడట, ఎగ్జాక్ట్ ఇలా లైవ్ టెలికాస్ట్ అండి. బ్రహ్మ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడట కృష్ణుడు అంటే ఇలా మధ్యలో కూర్చున్నాడటండి. కూర్చొని ఈ చేతిలో పెరగన్నపు ముద్ద పట్టుకున్నాడటండి. చేతిలో ఏం పట్టుకున్నాడట, పెరగన్నపు ముద్ద పట్టుకున్నాడట. పెరగన్నం ఎలా చేయాలో తెలుసా అండి? ఈ రోజు అసలు పెరగన్నం ఎలా చేస్తున్నా అంటే వామ్మో వామ్మో వామ్మో, కొన్నిసార్లు చూస్తుంటే పరిశాన్ అయిపోతున్నాం అనమాట, అట్లా పెరగన్నం చేసేస్తాను. కానీ బాగా ఎట్లా చేయాలి పెరగన్నం అంటే మీకు ఒక విషయం చెప్తాను. అన్నాన్ని బాగా చితక్కొట్టాలి. దాంట్లోపల కొద్దిగా వెన్న వేయాలండి. వెన్న వేసి బాగా పిసకాలన్నమాట, అప్పుడు మెత్తగా అవుతుంది. దాని తర్వాత కొద్దిగా పాలు వేయాలి. పాలు వేసి కొద్దిగా చల్లారాలి అన్నం. ఎక్కువ అన్నం చాలా వేడిగా ఉందనుకోండి, పెరుగు కలిపేసామనుకోండి, అవంతా కూడా ఇట్లా గట్టిగా అయిపోతుంది అనమాట. త్వరగా వెన్న వేసి వాటి బాగా పిసికి దాంట్లోపల పాలు వేసి దాన్ని కొద్దిగా చల్లటి పాలు పోస్తే అన్నం కొద్దిగా వేడి తక్కువ అవుతుంది కదండి. దాని తర్వాత దాంట్లో పెరిగేసి చక్కగా పోపులో అన్నీ మొత్తం ప్రపంచంలో ఉండే ఐటమ్స్ అన్నీ అందులో బారేయకుండా కొద్దిగా నీట్గా ఏది వేయాలో అవి వేసి చక్కగా పోపు చేసి ఎంత బాగుంటుందండి అసలు ఆ పెరగన్నం. చక్కటి పెరగన్నం ముద్దిలా పెట్టుకున్నాడటండి కృష్ణుడు ఒక చేతి పైన. దాని తర్వాత ఎడమ చేతితో కర్ర పట్టుకున్నాడట, ఇక్కడేమో వేణువు లోపల గుచ్చుకొని పెట్టుకున్నాడట. తర్వాత ఇలా చేతిలో పెరగన్నం ఉందా, 4 రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాడటండి చేతికి. 4 రకాల పచ్చళ్ళు. ఏ పచ్చళ్ళలో తెలుసా అండి? ఇలా పట్టుకున్నాడు కదండి, ఈ చెయ్యి సందులు ఉన్నాయి కదా, వేళ్ల సందులు ఉన్నాయి కదండి, దీంట్లో ఈ 4 4 పచ్చళ్ళు పెట్టుకున్నాడు. ఒక దాంట్లో ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాడు అండి, ఉసిరికాయ పచ్చడి ముక్క. ఇంకో దాంట్లో మామిడికాయ పచ్చడి ముక్క. ఇంకో దాంట్లో చింతకాయ పచ్చడి ముక్క. దాని తర్వాత అల్లం పచ్చడి.
అల్లం ఇంత పెద్ద పెద్ద అల్లం, ఈ 4 పచ్చళ్ళు కూడా ఇది తిన్నప్పుడు మాకు అనిపించింది ఏమైనా ఈయన తెలుగాయనా అనిపించిందండి. కానీ పాపం బృందావనంలో కదండి, వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ మనం అలా అన్నాం అనుకోండి. కానీ పెరగన్నము పచ్చడి ఇదైతే పక్కా తెలుగు కాంబినేషనే అండి. చక్కగా ఇలా పెట్టుకున్నాడట. ఎంత సింపుల్ అండి, కృష్ణుడికి ఏమి కతార్లు కత్తులు అలాంటివి ఏమి లేవటండి. కృష్ణుడు తినేటప్పుడు చేతిలోనే బ్రహ్మాండంగా పట్టుకొని చక్కగా ఇలా పెరగన్నం తింటున్నాడట. ఇలా ఇలా ఒక్కొక్క పచ్చడిని నంచుకొని బాగా హాయిగా తింటూ ఉన్నారట. ఎంత సింపుల్ అండి అసలు. ఒక్కొక్కళ్ళు ఆయన తింటాం, వేరే వాళ్ళకి పెట్టాం, వేరే వాళ్ళు తింటాం. ఇదండి మనకు కావాలి. ఇలా అనుకోవాలి, కృష్ణుడితో నేను ఎప్పుడు తింటానో, కృష్ణుడితోనే ఎప్పుడు ఆడతానో, కృష్ణుడితో ఎప్పుడు ఎప్పుడు చూడు ఎప్పుడు భగవంతుని అయిపోతాను, ఎప్పుడు విలీనం అయిపోతాను. ఏంటెందుకండి ఆ కోరికలు? ఆ, భగవంతుడితో ఆడాలి, భగవంతుడితో పాడాలి, భగవంతుడి అలంకరణ చేయాలి, భగవంతుడితో తినాలి. ఆ, ఎంత ఆనందం అండి అసలు. వింటుంటే ఆనందం ఉంటే, ఆ స్థాయి పొందితే ఇంకెంత ఆనందం ఉంటుందండి మనకి. ఆ, అందుకే మనం భగవన్నామం చేయాలి, నిత్యం భాగవతాన్ని స్మరిస్తూ ఉండాలి. చక్కగా మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. అప్పుడు మనకి ఈ ఐశ్వర్యం వస్తుంది. గోపికలకి, గోపాల బాలకి ఏదైతే అవకాశం వచ్చిందో మనం కూడా అలా స్వామికి సేవ చేసుకోవచ్చండి. ఆ, వైకుంఠంలో స్వామి ఏ విధంగా సేవ, మనం ఏ సేవ చేయాలనుకుంటే ఆ సేవ చేయనిస్తాడటండి. మీకు ఆ విషయం తెలుసా అండి? వైకుంఠంలో స్వామికి పూలమాలలు చేసే సేవ అందరికి ఇవ్వరటండి. చాలా మంచి భక్తులకు మాత్రమే ఇస్తారట. ఎందుకంటే మాలలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసి నీట్గా సుందరంగా ఉండేటట్టు, ఎందుకంటే అది స్వామి యొక్క వక్షస్థలం పైన ఉంటుంది. ఆ అని ఆ చాలా మంచి భక్తులకు మాత్రమే ఆ సేవ ఉంటుందటండి, చక్కగా మాలలు చేసి వేయడానికి. ఆ, కాబట్టి మనం ఆస్పైర్ చేయాలి, స్వామి నేను ఎప్పుడు నీకు ఆ సేవ చేసుకుంటాను, నేను ఎప్పుడు స్వామికి ఈ రకంగా సేవ చేసుకుంటాను. ఎంత ఆనందం చూడండి అసలు. ఆ బ్రహ్మగారే ఆశ్చర్యపోయారటండి. ఆ తర్వాత కృష్ణుడు అన్నట్ట, సడన్ గా ఏమన్నాడు తెలిసి కృష్ణుడు, ఆవులేవి గోవులేవి అన్నాడట. గోవులు ఎందుకో తెలుసా అండి? గోవులకు కూడా పెట్టాలి. మీకు విషయం తెలుసా అండి? అసలు ఏమి జోకులట అసలు. వీళ్ళు ఎంత తినుడట గంటల తరబడి. ఇప్పుడు మనకి గంటల తరబడి పని చేస్తున్నాను, తినరా బాబు అంటే టైం లేదంటున్నాడటండి మానవుడు. తినడానికి టైం లేకపోతే పని ఎందుకయ్యా? ఏం సాధిద్దామని పని చేస్తున్నామయ్యా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు డబ్బులు సంపాదన చేసి రాత్రి కూడా పడుకోవాలంటే ఇన్ని మాత్రలు మింగాలట. డైజెస్ట్ అవ్వాలంటే ఇన్ని మాత్రలు మింగాలట. యాంగ్జైటీ, డిప్రెషన్, దానికి ఇన్ని మాత్రలు మింగాలట. ఎందుకు సంపాదన అండి? ఇక్కడ చూడండి, గోపాల బాలు ఎంత ఆనందంగా కూర్చొని అందరూ హాయిగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఒకళ్ళపైన ఒకళ్ళు షేర్ చేసుకుంటూ చక్కగా ప్రసాదం తీసుకుంటే ఎంత వైభవం అండి. ఆ, ఎంత మనము ఈ సమాజాన్ని భౌతికత వైపు పరిగెలు తీస్తుంటే అంత మన లోపల ఆనందం పోతుందండి. మళ్ళీ భాగవత శ్రవణం ద్వారా మళ్ళీ ఆ ఆనందం తిరిగి వస్తూ ఉన్నది. ఆ, కృష్ణుడు అడుగుతున్నాడట, ఇంకా పెట్టు, దాచిపెట్టుకుంటున్నావంటే అది కూడా ఇచ్చేసే. భగవంతుడు అడుగుతాడు, ఎవరి దగ్గర అడుగుతాడు తెలుసండి? ప్రేమ ఉన్న వారి దగ్గర అడుగుతాడండి. భగవంతుడికి పెట్టటమే భారం అనుకున్న వాడికి ఏం అడుగుతాడు చెప్పండి? ఆ, మనం రకరకాలు తినేసి భగవంతుడికి ఇంత చిన్న టోకరీలో చక్కెర పాడేసి ఆయన ముందు, ఆయన ఆ చక్కెర ఎందుకు పెడుతున్నా? చక్కెర కూడా పెట్టకాయ, ఎందుకు చక్కెర? మనం తినే ఆహారాన్ని శుద్ధితో స్వామికి చక్కగా ప్రేమతో స్వామికి నివేదన చేసి సాత్విక ఆహారాన్ని తీసుకొని సాత్విక ఆహారాన్ని పెట్టి ఆ భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తే ఎంత అదృష్టం చెప్పండి మనకి. ఉం? కాబట్టి భక్తి భక్తి భావన, ఆ, ఎంత ఆహారం, ఎంత వైభవం అక్కడ. ఈరోజు తినడానికి లేదు. ఏం తింటున్నామండి? ఫ్రోజన్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్ తెచ్చుకొని మైక్రోవేవ్లో పడేసి దాంట్లో వేడి చేసేసి దాంట్లో నుంచి మెలిగింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పడేసి నెలల తడబడి ఫ్రిడ్జ్లో పెట్టేసి అది తీసుకొని తింటున్నా. ఎక్కడ ఆరోగ్యం ఉంటుంది? ఎక్కడ మనసు బాగుంటుంది? ఎక్కడ మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం చెప్పండి? కాబట్టి మనం పెట్టటం నేర్చుకోవాలి. గోవులకి పెట్టాలి, సమాజానికి పెట్టాలి, భగవంతుడికి పెట్టాలి, భక్తులకి పెట్టాలి, ఆలయానికి ఇవ్వాలి. కాబట్టి మనం ప్రతిదానికి పెడుతున్నాం కదండి. అక్కర్లేని వాటికి, వేస్ట్ వాటికి. ఆ, ఇంత పెద్ద పాప్కార్న్ కొనుక్కొని ఇంత పెద్ద కూల్ డ్రింక్ 2 విషయాల్ని పక్కన పెట్టుకొని ఇంకొక విషయాన్ని చూస్తూ 1000 రూపాయలు ఖర్చు పెట్టడంలో మనకేం అనిపించట్లేదే? భగవంతుడికి పెడతారంటే మనకి తప్పు అవుతుందా? ఏ సినిమాలు చూస్తున్నారు? సినిమాలు, ప్రతి ఒక్క సినిమా ఒక్కొక్క పండుగ ముందు మన దేవుళ్ళని, మన దైవాన్ని ప్రశ్నించేలాంటి సినిమాలు చూసే వాళ్ళ సినిమాలకు వెళ్ళి మనం చూస్తుంటాం. ఎంత ఆశ్చర్యం చూడండి మానవుడు ఏం చేస్తున్నాడని. కాబట్టి భగవంతుడి గురించి విందాం. ఆ, సరే, కృష్ణుడు అనుకున్నాడట, ఆవులు ఎక్కడున్నాయి? కనిపించట్లేదు. బ్రహ్మగారు ఏం చేశాడు తెలుసా అండి? ఈయన భగవంతుడు అంటే ఇలా ఎంగిల్ తినేవాడా?
శుచి ముచి శుభ్రత అవి ఇవి లేకుండా తినేస్తున్నాడు ఆ? అని ఏం చేశాడు తెలుసా అండి? ఆవుల ముందు, ఆ దూడల ముందు గడ్డి, మంచి ఫ్రెష్ గడ్డిని పండిస్తున్నారటండి. గోవులకి ఏముందండి, తింటూ 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 వెళ్ళిపోయి, బ్రహ్మగారు ఎలా చూపిస్తే అలా 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 వెళ్ళిపోయి, కృష్ణుడికి గోవులు కనిపించట్లేదు. సరే అని కృష్ణుడు లేచాడట. లేవంగానే అందరు లేచారట. ఏయ్, కూర్చోండి అందరూ, మీరు తింటుండండి, నేను వెళ్ళి చూసొస్తా అని అంటే, లేదు కృష్ణ, నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను అని అంటే, కృష్ణ అని అంటే, నా పైన ఒట్టు మీరు లేస్తే అనగానే కూర్చున్నారట అన్నది. కూర్చొని సరే నేను వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, మీరు తింటూ ఉండండి, నేను వస్తానని కృష్ణుడు వెళ్తా అండి. ఒక్క గోపాల బాలుడు నోట్లో ముద్ద కూడా పెట్టలేదట అండి. నోట్లో ఆల్రెడీ ముద్ద ఉంటే దాన్ని నమల్ని కూడా నమల్లేదటండి కృష్ణుడు వచ్చేంత వరకు. అదండి వాళ్ళ కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ. నమ్మలేదటండి, ఇట్లా కూర్చున్నారటండి. కృష్ణుడు అలా ఎతికి 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 వచ్చాడట. అంత లోపల ఏం చేశాడు తెలుసా అండి? అక్కడ గోవులను తీసుకెళ్లి మాయం చేసేసాడు బ్రహ్మగారు. కృష్ణుడు ఎతికి ఇక్కడికి వచ్చేంత వరకు గోపాల బాలులందరినీ మాయం చేసేసాడు. కృష్ణుడు వచ్చేంత లోపల కృష్ణుడు అటు చూశాడట, గోవులు కనిపించట్లేదు. ఇక్కడికి వచ్చి చూశాడట, గోపాల బాలు కనిపించట్లేదు. ఒక్కసారి ఆయనకి చాలా బాధ వచ్చేసిందటండి కృష్ణుడికి. అయ్యో, ఇక్కడ గోవులు కనిపించట్లేదు, ఇక్కడ గోపాల బాలు కనిపించట్లేదు అని దుఃఖం వచ్చి ఏడుపు వచ్చేసిందటండి భగవంతుడికి. ఆయన భక్తులు కనిపించకపోతే భగవానుడు భరించలేడట ఆ బాధ. ఆయన ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపం, ఆనంద ఘన స్వరూపం ఆయన. కానీ ఒక్కసారి తన ఫ్రెండ్స్ కనిపించకపోతే, ఆవులు కనిపించకపోతే ఆయనకు పట్టరాని బాధ వచ్చేసిందటండి. బాధ వచ్చి ఆయన అనుకున్నాడట, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు నా స్నేహితులందరూ కూడా, ఎక్కడికి వెళ్ళిపోయారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా. మనందరము భగవంతుడికి చాలా ప్రేమ అండి మనందరం అంటే. మనందరం ఎప్పుడైనా ఆయన దగ్గరికి లేకపోయాం అనుకోండి, ఆయనకు చాలా బాధ ఇస్తుందటండి భగవానుడికి. కానీ మనము మన కోసం భగవానుని అంత చేసినప్పుడు, ఎప్పుడైతే మనం స్వామిని ప్రేమతో చూసుకుంటామో, స్వామి గురించి తెలుసుకుంటామో, స్వామి గురించి విని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటామో, ఆయనకు చాలా ఆనందం వేస్తుందట. కానీ భగవంతుడు అంత ప్రయత్నం చేసి మనకి సాంగత్యం ఇవ్వడానికి ప్రయత్నం చేసినా సరే, మనము భగవంతుడి దగ్గర నుంచి పారిపోయామనుకోండి దూరానికి, అప్పుడు ఆయనకి చాలా బాధ వేసేస్తుందట. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు తప్పిపోయి కొద్దిసేపు మనకి ఇంట్లో కనిపించకపోతే ఎంత కంగారు పడిపోతారండి. చిన్నప్పుడు ఒకసారి మేము ఆ, ఇంట్లో కొద్దిగా అల్లరి చేయడానికి, కొద్దిగా ఇంట్లో వాళ్ళ పైన కోపం వస్తే మేము వెళ్ళి ఓ డోర్ వెనకాల దాక్కున్నాం అనమాట. జస్ట్ ఒక 15 minutes ఇల్లు అంతా గందరగోళం అయిపోయింది. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, ఎత్తుకండి, పోలీసులకు ఫోన్ చేయండి, కంప్లైంట్ లాంచ్ చేయండి, కింద ఎత్తుకండి, పైకి ఎత్తుకండి, అన్ని చోట్ల ఎత్తికి ఎత్తికి. అంత లోపల వామ్మో వీళ్ళు ఇంత కంగారు పడుతున్నాను, బయటికి రాగానే వామ్మో ఆ రోజు తిట్లు పడ్డాయి చూడండి, మామూలు తిట్లు పడలే. ఆ, ఒక 15 నిమిషాలకు కనిపించకపోతేనే అంత బాధ అన్నప్పుడు, మనకి చూడండి, మనము భగవంతుడు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే భగవంతుడు దూరం దూరం పారిపోయి నాకు నువ్వొద్దు నాకు నువ్వొద్దు అంటే అసలు ఆయనకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి అసలు. కాబట్టి మనము స్వామికి ఎలా దగ్గరవ్వాలి అని మనం ప్రయత్నం చేయాలి. మన జీవనము మన 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 ప్రయాణం ఎటువైపు వెళ్ళాలి అంటే భగవానుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ స్వామిని ఆశ్రయించటం వైపు వెళ్ళాలి. ఆ భగవంతుడి యొక్క లీలలు వినటం వైపు వెళ్ళాలి. భగవంతుడి యొక్క నామాన్ని పలకటం వైపు వెళ్ళాలి. భక్తియుత మార్గంలో ఈ మానవ జన్మ దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్దత మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం. మానవ జన్మ దొరకటమే అత్యంత దుర్లభం. అటువంటి మానవ జన్మలో భగవంతుడి గురించి తెలుసుకోవటం అనేది ఇంకా దుర్లభం. అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలనే మన ప్రయాణంలో మనకి భాగవతోత్తములు, భగవంతుణ్ణి ఆశ్రయించిన భక్తులు, భక్తి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు దొరకడం అత్యంత వైకుంఠ ప్రియ దర్శనం. భగవంతుని ప్రేమించే వాళ్ళ యొక్క సాంగత్యం దొరకటం అత్యంత దుర్లభం. మనకు అలాంటి సాంగత్యం దొరికింది, మనకు అలాంటి భాగవత శ్రవణ అవకాశం దొరికింది అని అన్నప్పుడు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకా సీరియస్గా, స్వామి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాను కదా, ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అని మనం ప్రయత్నం చేయాలి. సరే, అయితే కృష్ణుడు ఏం చేశాడు తెలుసా అండి? అటు చూశాడు, గోవులు కనిపించట్లేదు, ఇటు చూశాడు, ఇక్కడ గోపాల బాలు కనిపించట్లేదు. ఏమన్నది తెలుసా అండి? ఒక్కసారిగా బ్రహ్మగారు అనుకుంటున్నారు ఏం చేస్తారు ఏం చేస్తారని. ఏం చేయలేదండి, ఆయనే అన్ని గోవుల రూపంలో, అన్ని గోపాల బాలుల రూపంలో మారిపోయాడండి. మొత్తం ఎలా ఆ సీన్ చూశాడో, బ్రహ్మగారు పైనుంచి చూస్తున్నారు కదా, ఆ సీన్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ రిపీట్ అయిపోయింది అనమాట.
కృష్ణుడు ఎలా ఉన్నారో అలా స్వామి యొక్క దర్శనం ఇస్తున్నారనమాట. మారిపోయారు సరే అని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక చూడాలండి, ఆ గోవులు వస్తూనే, బృందావనానికి వస్తూనే ఏంటట, ఆ ఆవుల యొక్క ఆ ఆవుల యొక్క పొదుగుల్లోంచి పాలు కారిపోతున్నాయట అండి. తర్వాత ఈ పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాళ్ళు అయిపోయారు. 5, 6 సంవత్సరాలు వచ్చేసాయి కదండి. 5, 6 సంవత్సరాల పిల్లల్ని చూసి తల్లి పాలు పొంగుతున్నాయటండి. వాళ్ళకంటే చిన్న పిల్లలు ఉన్నారటండి. ఆ చిన్న పిల్లల్ని మర్చిపోయి వీళ్ళందరూ కూడా ఈ పెద్ద పిల్లల్ని ప్రేమిస్తున్నారటండి. ఆ అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ చూసినా ప్రేమ 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 ప్రేమ, బృందావనమంతా ప్రేమ. అందరినీ కృష్ణుడు అమ్మ అంటున్నాడట. దూడలైతే అమ్మ అంటున్నాయట. ఆవులు అసలు మొత్తం ఆనందంతో వెలిగిపోతున్నాయట. అసలు గోపికా స్త్రీలందరూ కూడా అసలు ఆ ఆనందాన్ని, అసలు ఆనందం పట్టలేకపోతుంది. బలరాముడికి ఎక్కడో డౌట్, ఏంటబ్బా ఏంటో విచిత్రంగా ఉంది అని ఒకరోజు కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ ఏంటో డౌట్ వస్తుంది కృష్ణ, ఏమైందో చెప్పు, అసలు వీళ్ళందరూ ఎవరు అంటే, కృష్ణుడు ఏం లేదన్నయ్య అన్నీ నేనే అని అంటే అప్పుడు అర్థమైందనమాట. వారిని అందుక బృందావనంలో ఇంత ప్రేమ పెరిగిపోయింది, ఇంత ఇది, అందరూ కూడా ప్రాణం కంటే ఎక్కువ వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, ప్రాణం కంటే ఎక్కువ వాళ్ళ దూడల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఇతపూర్వం అందరూ ప్రాణం కంటే ఎక్కువ కృష్ణుని ప్రేమించేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దూడల్ని ప్రేమించేస్తున్నాయి. ఏంటి ఆశ్చర్యమో అని బలరాముడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఏం లేదు, బ్రహ్మ ఒక చిన్న అల్లరి పని చేస్తే నేనే అన్ని రూపాలలో ఉన్నాను, అదా సంగతి. బలరాముడికి ఎందుకు తెలియలేదో తెలుసా అండి, లాస్ట్ ఇయర్ ఈ లీల జరిగిన రోజు బలరాముడు పుట్టినరోజు. అయితే బలరాముడిని దానం ఇవ్వడానికి కోసమని ఆపేశారు ఇంట్లో. ఉత్తి కృష్ణుడు మాత్రమే వెళ్ళాడు అన్నమాట. అందుకు బలరాముడికి తెలియదు. సరే, బ్రహ్మగారు ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఏమైంది చూసేంత లోపల ఏమైందండి, ఎగ్జాక్ట్గా అలానే ఉంది. బ్రహ్మగారు ఇలా దేవతాలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల, ఒక సెకండ్ లోపల ఇక్కడ భూలోకంలో సంవత్సరం గడిచిపోయిందట. సంవత్సరం తర్వాత సీన్ ఎలా ఉందో తెలుసా అండి, ఎగ్జాక్ట్గా బ్రహ్మగారు ఎలా చూసారో అలా ఉన్నారు. బ్రహ్మగారు అనుకున్నారు, వామ్మో నేను మాయం చేసిన గోపాల బాలేరి ఆ గోవులేవి అని చూసేసరికి అవి అక్కడే అలా ఉన్నాయి, ఇక్కడ ఇవి ఇలానే ఉన్నాయి. అప్పుడు అర్థమైపోయింది స్వామికి, అయ్యా నేను భగవంతుడితో ఆటలాడుతున్నాను. బ్రహ్మగారికి అర్థమైపోయింది. వెంటనే ఆ పైనుండే హంసవాహనం నుంచి జుమ్ అని కిందికి దిగారు. కిందికి దిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి భగవంతుడు అలానే లేచి ఒక పక్కకు వచ్చారనమాట. పక్కకు వచ్చి ఇలా అలానే ఆ వెన్న ముద్ద, పెరుగన్నం ముద్ద, పచ్చళ్ళు, లాఠీ, వేణువు అన్ని పట్టుకొని అలా నిల్చొని ఉండేసరికి బ్రహ్మగారు చాలా వినయంతో భగవానుడికి నమస్కరించి, అయ్యా తప్పైపోయింది అయ్యా, అర్థమైపోయింది స్వామి, నీ యొక్క తత్వం ఏంటో మాకు అర్థమైపోయింది. ఎలా చూపించారట అంటే, మొత్తం గోవులు, ఆ గోపాల బాలందరి రూపాలలో చతుర్భుజ విష్ణు రూపాలన్నీ కూడా భగవంతుడు బ్రహ్మగారికి చూపించారట. అన్ని రూపాలలో నేనే ఇన్ని రూపాలుగా వ్యాప్తమయ్యి గోపాల బాలు రూపంలో, గోవుల రూపంలో నేనే ఉన్నాను అని చూపించి ఆ నారాయణ స్వరూపంలో అన్నీ కూడా మళ్ళీ కృష్ణుడి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మగారు చాలా వినయం వచ్చేసింది ఆయనకి. భగవంతుడితో ఆటలాడాను, భగవంతుడిని తెలుసుకోలేకపోయాను. బ్రహ్మగారి యొక్క మోహాన్ని విముక్తి చేశారు. అందుకే ఈ లీల పేరు బ్రహ్మ విమోహన లీల అని అంటారు. అయితే బ్రహ్మగారు ఆశ్చర్యంతో చూస్తున్నారట, ఆ స్వామి యొక్క రూపాన్ని చూస్తున్నారట, బృందావని యొక్క వైభవాన్ని చెప్తున్నారట. ఒకసారి 60వ శ్లోకం చూద్దాం ఒకసారి. యత్ర నైసర్గ దుర్వైరాః సహాసన్ నృముగ్రాదయః మిత్రాణి వాజితావాస ధృతరుత్తర్షకాదికం. బృందావనము శ్రీకృష్ణుని దివ్యధామము. అచట ఆకలి, క్రోధము గాని దప్పిక గాని లేకుండెను. స్వాభావికమగు వైరముతో కూడి ఉండెడి మానవులు, క్రూర జంతువులు కూడా అచట దివ్యమగు స్నేహముతో కలిసి జీవించుచుండెను. బృందావనంలో అసలు వైరమే లేదటండి. ఒక పిల్లి, ఒక ఎలుక ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళటండి. ఒక పులి ఇంకా ఒక జింక కలిసి ఉండే వాళ్ళటండి. ఎందుకంటే కృష్ణుడు ఉన్న చోట వైరం ఉండదండి. భగవంతుడు ఉన్న చోట వైరానికి అసలు ప్రసక్తే లేదు అసలు. అందుకే ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయిస్తామో మన జీవితం మొత్తం సుఖంగా ఉంటుంది. అంత వైభవం అండి,
అంత అంత వైభవం భగవంతుడి యొక్క లీలా కథ, భగవంతుని ఆశ్రయించడం అంటే. దాని తర్వాత బ్రహ్మగారు ప్రార్థనలు చేస్తారండి. అసలు ఎంత అద్భుతమైన ప్రార్థన. మీరు నాకు 10 నిమిషాలు ఇస్తారంటే, ఓపికతో ఉండాలంటే ప్రార్థనలన్నీ చెప్పుకుందాం మనం. ఒకసారి బ్రహ్మగారు ఆ వినయంతో ఆ భగవత్ తత్వం అర్థమయ్యాక ఈ ప్రార్థనలు మనందరం అర్థం చేసుకోవాలండి. ఎంత వైభవంగా ఎవరు బ్రహ్మ చేస్తున్నారు. ఏంటో ప్రార్థన ఒకసారి ఫస్ట్ ప్రార్థన చదవండి, 14వ అధ్యాయం. శ్రీ బ్రహ్మ ఉవాచ నౌమీడ్యత్రే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంకజాయ. బ్రహ్మ పలికెను, దేవా, నీవే ఏకైక పూజనీయ భగవంతుడవు. నీ నీకు నా వందనములు. ఓ వ్రజరాజసుతుడా, నీ దివ్య దేహము నవీన నీరదము వలె శ్యామల వర్ణముతో ఉన్నది. నీ వస్త్రము మెరుపు వలె దేదీప్యమానముగా ఉన్నది. గుంజా విరచితములగు కర్ణ ఆభరణములతోనూ శిరమునందు నెమలి పింఛముతోనూ నీ వదన శోభ ఇన్మడించుచున్నది. వనమాలను ధరించి బెత్తమును కొమ్మును వేణువును గూడిన వాడివై అన్నపు ముద్దను చేతిలో పట్టుకొని నీవు సుందరముగా నిలబడి ఉన్నావు. అట్టి నిన్ను నీ ప్రీత్యర్థము నేను స్తుతింతును. నౌమీడ్యతే అవపుషే తదిదంబరాయ గుంజావతం సపరిపుచ్చల సన్ముఖాయ వన్యశ్రిజే కవలవేత్ర విశాలవేణు లక్ష్మశ్రిజే మృదుపదే పశుపాంకజాయ. బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వే భగవానుడివి. శ్రీకృష్ణుడిని చూసి చెప్తున్నారు, ఏమంటున్నారు తెలుసా అండి? పశుపాంకజాయ అంటే పశువుల యొక్క కాపరి లేదా పశువుల యొక్క రాజు అయినా వాడి యొక్క కుమారుడివి. నిన్న ఒకళ్ళు ప్రశ్న అడిగారండి, కృష్ణుడు వసుదేవుడి పిల్లవాడా నంద మహారాజ్ పిల్లవాడా అని. కృష్ణుడు ఇద్దరికి పుట్టాడండి ఒకటే సమయంలో. బ్రహ్మగారు అందుకే పశుపాంగజాయ అంటున్నారు, నందుడి యొక్క పిల్లవాడిని అని పిలుస్తున్నారండి. ఇది రహస్యం. కృష్ణుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు. అందుకే మనం అమ్మవారిని కృష్ణుడి యొక్క చెల్లెలు అని అంటాం. ఎందుకు అని అంటే కృష్ణుడు యశోదమ్మకి పుట్టినప్పుడు అమ్మవారి ఇద్దరు కవలలుగా పుట్టారనమాట. అప్పుడే ఎప్పుడైతే వసుదేవ కృష్ణుడు వచ్చి యశోదానందన కృష్ణుడి లోపల ఇద్దరు కృష్ణులు ఒకళ్ళు అయిపోతారు. అందుకే ఇక్కడ బ్రహ్మగారు సాక్షాత్తుగా పశుపాంగజాయ, నందమహారాజు యొక్క పిల్లవాడివా, లక్ష్మశ్రిజే మృదుపదే, మొత్తం అందము మొత్తము సకల ఐశ్వర్యము నీ కలిగినవాడా. అసలు స్వామి యొక్క వైభవాన్ని బ్రహ్మగారు చెప్తున్నారండి. అసలు ఎంత అద్భుతం అండి. ఒకసారి 3వ శ్లోకం చదవండి. జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవా జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాంగ్మనోభిర్ ఏ ప్రాయశోజితజితోప్యసితైస్త్రిలోక్యాం. ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితులలో నిలిచియున్న వారై జ్ఞాన విధానమును పరిత్యజించి తనువు వాక్కు మనస్సుతో నీ రూపలీలాదులను వర్ణనలను ఆదరించుచు స్వయంగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి ఆ కథలకు తమ జీవితమును అంకితము కావింతురో వారు ముల్లోకములలో అజితుడవై ఉన్నప్పటికీ నిక్కముగా నిన్ను జయింపగలరు. మీకు విషయం చెప్తాను. భగవంతుడి గురించి తెలుసుకోవటము అని అంటే కేవలం శ్రవణము ద్వారా, భగవంతుడి గురించి వినటం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే ప్రహ్లాదుడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం. అర్చనం ఎక్కడో ఉంది, భగవంతుడికి పూజ చేయటం ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఆ ప్రేమ రావాలి, ఆ భక్తి భావన రావాలి. భగవంతుడి గురించి వినాలండి మనం. ఎప్పుడైతే మనం సమయం తీసుకొని మన జీవితంలో, అందుకే మనం నిత్యం భాగవత సేవయ ప్రతిరోజు ప్రొద్దునపూట కార్యక్రమం ఎందుకు పెట్టారు? నిత్యం భగవంతుడి గురించి వింటే భగవంతుడి గురించి ప్రేమ అనేది లభిస్తుంది. రేపటి రోజున ఏకాదశి రోజున చక్కటి ఆరాధన, చక్కటి ప్రవచనం, చక్కటి నామస్మరణ మనందరం చేయబోతున్నాను రండి. ఇంకా ఏ మార్గంలో కూడా భగవంతుడి యొక్క ప్రేమ మనకు కొట్టేదండి. భక్తుల దగ్గర నుంచి, భాగవతోత్తముల దగ్గర నుంచి స్వామి యొక్క ప్రేమను విని ఆస్వాదించటం. 4వ శ్లోకం ఒకసారి చదవండి. ఇది అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. సాక్షాత్ బ్రహ్మగారు ఏమంటున్నారో 4వ శ్లోకంలో వినండి. శ్రేయశ్రుతిం భక్తిముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశలయేవ శిష్యతే నాణ్యద్యథా స్థూలతుషావఘాతినాం. దేవా, నీ భక్తి యోగమే ఆత్మానుభూతికి ఉత్తమ పదము.
అట్టి మార్గమును త్యజించి జ్ఞాన సాధనలో నెలకొనువాడు కేవలం క్లేశమును బడసి వాంఛిత ఫలమును పొందకుండును. ఊకను దంచువానికి ధాన్యము లభించిన రీతి కేవలం జ్ఞాన సాధనలో ఉన్నవానికి క్లేశము తప్ప ఆత్మ అనుభూతి కలుగదు. భక్తి తప్ప భగవంతుడిని పొందడానికి ఇంకొక మార్గము లేదు, లేదు, లేదు. ఆ? నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకంత వచ్చు, నేనింత చదివాను, నానంత తెలుసుకున్నాను అని గర్వంతో విచ్చలవిడితనంతో భగవద్భక్తుల యొక్క అపరాధం చేసేవాడికి ఎప్పుడు కూడా భగవంతుడి విషయాలు తెలియదండి. ప్రేమతో భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే అప్పుడు మాత్రమే. ఎందుకంటే నూకలు పోయినాక అవి ఉంటుంది కదండి, డస్ట్ అంటారు, హస్క్ అంటారు. హస్క్ని ఎంత కొడితే ఏమొస్తుందండి? కాబట్టి ప్రేమ, భక్తి, ఆ భావన భగవానుడి పట్ల కలగాలట. ఆ, స్వామికి ఆరాధన చేసుకొని తరించాలనే భావన, ఆ ప్రేమ కేవలం భక్తి ద్వారానే లభిస్తుందట. 5వ శ్లోకం చదవండి ఒకసారి. పురేహ భూమన్ బహవోపి యోగినా త్వదర్పితేహా నిజ కర్మ లబ్ధయా విబుధ్య భక్త్వైవ కథోపనీతయా ప్రపేదిరేంగో అచ్యుత తే గతిం పరాం. ఓ దేవదేవా, పూర్వము పలువురు యోగులు ఈ లోకమున తమ సర్వ యత్నములను నీకే సమర్పించి శ్రద్ధతో నిజ కర్మలను నెరవేర్చుచు నీ భక్తియోగ పదమును పొందియుండిరి. ఓ అచ్యుత, నిన్ను గూర్చిన శ్రవణ కీర్తనములచే పరిపూర్ణమైనట్టి భక్తియోగము ద్వారా వారు నిన్ను ఎరుగగలిగిరి. నీకు సులభముగా శరణాగతులై వారు నీ పరమ పదమును సాధించిరి. భగవంతుడి యొక్క లోకాన్ని సాధించటము అనంటే శ్రద్ధగా భగవంతుడు కేవలం భగవంతుడి గురించి వినటము. 8వ శ్లోకం. తత్తేను కంపా సుసమీక్షమానో భుంజానమేవాత్మకృతం విపాకం హృద్వాక్యవపుభిర్వదనన్నమస్తే జీవేతయో ముక్తి పదే సయాధయాభ. ఎవరైతే తమ యొక్క పూర్వజన్మ కర్మల వల్లనే నేను ఈ పాపాలను లేదా నేను ఈ కర్మను అనుభవిస్తున్నాను అని మనస్ఫూర్తిగా నిన్ను ఆశ్రయిస్తారో వారికి మాత్రమే నువ్వు అర్థమవుతావు. 14వ శ్లోకం ఒకసారి చదవండి. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మస్యధీశాఖిల లోక సాక్షి నారాయణోంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం న తవైవ మాయా. ఓ పరమాధీశుడా, దేహదారుల ఎల్లరకు ఆత్మవు, సృజింపబడిన సకల లోకములకు నిత్య సాక్షివి కనుక నీవు ఆది నారాయణుడవు కావా? నిజముగా నారాయణుడు నీ అంశ. విశ్వజలములకు మూలమైన కారణముననే అతడు నారాయణుడు అని పిలువబడెను. అతడు సత్యమే కాని నీ మాయచే ఉత్పన్నమైనవాడు కాడు. 30, 31, 32 ఇలా ఆ శ్లోకాలు వరుసగా ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. వాటి యొక్క అర్థాలు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం బ్రహ్మగారి యొక్క ప్రార్థనలు కదండి, సరే చెప్పుకుందామని అంటున్నా. తదస్తు మే నాథ స భూరిభాగో భవేత్రవాణ్యత్ర తు వాతిరశ్చాం ఏనాహమేకోపి భవజ్జనానాం భూత్వా నిషేవే తవ పాద పల్లవం. నాథ, కనుక బ్రహ్మగా ఈ జన్మలో గాని లేదా నేనెచట జన్మించినను వేరొక జన్మలో గాని నీ భక్తులలో ఒకనిగా అయ్యేడి మహద్భాగ్యంను ఎంత విశేషం! బ్రహ్మ అంటున్నారు, ఈ జన్మలో కానీ మరి ఒక జన్మలో ఉంటే నీ భక్తులలో ఒకడిని అని నాకు పేరు తెచ్చుకోవాలనుంది అని బ్రహ్మగారు ప్రార్థన చేస్తున్నారటండి. ఎంత వైభవం అండి! 31వ శ్లోకం చదవండి. అహోతి ధన్యా వ్రజఘోరమన్యః స్తన్యామృతం పీతమతీవ తే ముదా యాసాం విభో వత్సతరాత్మజాత్మనా యతృప్తయేద్యాపి న చాలమధ్వరాః. ఓ సర్వశక్తిమంతుడవగు దేవా, గోవత్స రూపములను గోప బాలుర రూపములను ధరించి ఆనందంతో తృప్తి తీరగా నీవు ఎవ్వరి స్తన్యామృతమును పానము చేసితివో అట్టి బృందావన గోవులు గోపవనితలు ఎంతటి మహద్భాగ్యవంతులో కదా. అనంత కాలము నుండి నేటి వరకు నిర్వహింపబడిన వేద క్రతువులు ఏవియును నీకింతటి సంతృప్తిని ఇవ్వజాలకపోయినవి.
ఆహా! వేదాలలో మంత్రాలు చెప్పుకుంటూ స్వామికి అవిస్సులిస్తున్నా సరే స్వామిని తీసుకున్నాడా, దానివల్ల సంతృప్తి పొందాడో లేదో తెలీదు కానీ, ఆ బృందావనంలో ఉండే వ్రజ స్త్రీల యొక్క పాలు, ఆ ఆవుల యొక్క పాలు దూడల రూపంలో తాగి ఆయనంత సంతృప్తి పొందాడటండి. అసలు ఈ అవతారంలో ఎన్ని పాలు తాగాడటండి, ఎన్ని పాలు తాగాడటండి, ఎన్ని పాలు తాగాడటండి. గోవుల రూపంలో పాలు తాగాడట, గోపాల బాలుల రూపంలో పాలు తాగాడట, కృష్ణులాగా పాలు తాగాడట, పాలు తాగుతూనే ఉన్నాడండి స్వామి. ఆ? స్వామికి ఎంత పెడితే అంత అండి, ఇంకా ప్రేమతోటి పెడితే ఇంకా కావాలి ఇంకా కావాలట అంటాడటండి. తర్వాత చూడండి, మళ్ళీ నెక్స్ట్ శ్లోకం చదవండి. అహో భాగ్యం నందగోపవ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. నందుడు, గోపులు, ఇతర వ్రజవాసులు ఎంతట పరమ భాగ్యవంతులో కదా. పరమ ఆనందమూలమగు పరతత్వము, నిత్య పరబ్రహ్మము వారికి మిత్రుడైన కారణమున వారి అదృష్టమునకు హద్దు లేదు. అసలు ఏమదృష్టం ఏమదృష్టం! వ్రజవాసుల యొక్క అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం ప్రణమానందం పూర్ణ బ్రహ్మ సనాతనం. వాళ్ళ యొక్క ఆనందం ఎటువంటిది అని అంటే, సాక్షాత్తుగా పూర్ణ బ్రహ్మమైన శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ దగ్గర ఉన్నారు కదా. బ్రహ్మగారు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒకసారి కృష్ణుడికి ఏం కావాలట బ్రహ్మగారికి, 34వ శ్లోకం ఒకసారి చదవండి. తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటావ్యాం యద్గోకులేపి కథమాంగిరజోభిషేకం యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుంద త్వద్యాపి యత్పదరజ శృతి మృగ్యమేవ. ఈ గోకులమునందు ఎట్టి జన్మనైనను బడిసి గోకుల వాసులలో ఎవని పాద పద్మధూళి చేతనైనను శిరస్నానము చేయగలుగుట నాకు గొప్ప అదృష్టమే అగును. ముకుందుడగు ముకుందుడవగు నీవే ఆ వ్రజవాసులకు జీవనము ప్రాణము. అట్టి నీ పాద పద్మధూళిని శృతులు ఇంకనూ అన్వేషించుచున్నవి. ఆహా! ఏం విశేషం అండి అసలు అసలు ఆ ఎంత అద్భుతం అండి. అసలు బ్రహ్మగారు ఏమంటున్నారు చూడండి. అయ్యా, నీవే ప్రాణమని బ్రతుకుతున్న ఈ గోపికల యొక్క పాద ధూళిలో నేను అభిషేకం చేసుకోవాలనుకుంటున్నానట. ఇది బ్రహ్మ యొక్క ప్రార్థన అండి. అదండి బృందావనం అంటే, అది భక్తి అంటే, అది గోపికలంటే. భగవంతుణ్ణి ప్రేమించే భక్తుల యొక్క పాద ధూళిని బ్రహ్మగారు శిరస్సు పైన ధరించాలి అని అభిషలిస్తూ ఉన్నారటండి. ఆ, ఎంత అదృష్టం అండి. భాగవతోత్తముల యొక్క చరణ ధూళి, భక్త పద ధూళియార్ భక్త పద జల్ భక్త భుక్తావశిష్టతి నమఃబల్. ఈ యొక్క పాద ధూళి, ఆ రజస్సు మన శరీరం పైన పడితే మనం ధరిస్తామటండి. బ్రహ్మగారు సృష్టి నిర్మాత ఆయన అంటున్నారట, ఆ వ్రజ స్త్రీల యొక్క ధూళి నా శిరస్సు పైన అభిషేకం, పాద రజోభిషేకం. మొత్తం కేవలం ఇంత కాదండి, బ్రహ్మగారు అనుకుంటున్నారట శరీరం మొత్తం కూడా ఆ పాద రజస్సుతో అభిషేకం పొందాలి అని అనుకుంటున్నారట. ఏమి వైభవం అండి! బృందావనం యొక్క వైభవం ఏంటి, గోపికల యొక్క వైభవం ఏంటి, భగవంతుడే కావాలి, భగవంతుడే జీవనంగా బతికే భక్తుల యొక్క వైభవం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. చిట్ట చివరి శ్లోకం ఒక్కసారి మనం చదువుదాం, పూర్తి చేద్దాం. అందరు చెప్పండి ఒకసారి. సమాశ్రితాయే పద పల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విబదాం నతేషాం. ఎవరైతే ఆ శ్రీ భగవానుడి యొక్క దివ్యశ్రీ చరణములను సమాశ్రితాయై పద పల్లవప్లవం, ఎటువంటి పాదములట అంటే ఈ సంసారాన్ని తరింప, ఈ సంసారాన్ని దాటించే ఒక బోట్ లాంటి, ఒక నౌక లాంటి పాదములట అవి. మహత్పదం పుణ్య యశోమురారేహే. ఎవరి శ్రీపాదములవి? ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదములు. భవాంబుదిర్వత్స పదం పరం పదం. ఎంత అంటే భయంకరమైన సంసార సాగరం కూడా ఒక గోవత్సము యొక్క పాద అడుగులో ఉండే నీరంతా అయిపోతుందట. పదం పదం యద్విపదాం నతేషాం. ఈ ప్రపంచం మొత్తం పదం పదం, ప్రతి అడుగు అడుగులో కష్టమే అట. కానీ ఆ శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి కాదట. మనము ప్రేమతో ఆ శ్రీకృష్ణుని ఆశ్రయిద్దామండి. ఎలా ఆశ్రయించచ్చండి శ్రీకృష్ణుణ్ణి? శ్రీకృష్ణుని యొక్క నిత్య లీలా కథాశ్రవణం ద్వారా, శ్రీకృష్ణుని యొక్క నామాన్ని చెప్పటం ద్వారా.
జప జప జన్మ సాఫల్య మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము కూడా మనం చక్కగా సాధన రూపంలో చేస్తూ, భగవంతుడి యొక్క కథాశ్రవాన్ని వింటూ, భగవంతుడి యొక్క భక్తులతో ఉంటూ చక్కగా భాగవతాన్ని తెలుసుకొని భగవంతుడి యొక్క ఆరాధన ప్రేమపూర్వకంగా స్వామికి శరణాగతి చేయటమే భక్తి. శరణాగతియే భగవంతుణ్ణి మనకి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది తప్ప ఇంకా ఏ మార్గము భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళలేదు. లేదు లేదు, కేవలం భక్తి శరణాగతి తప్ప. మనం కూడా స్వామికి శరణాగతి చేద్దాం, స్వామిని భక్తితో ఆరాధన చేద్దాం. రేపు వచ్చే ఏకాదశి, ఏకాదశి భకటి జనని మాధవతిథి భకటి జనని అంటారు. అలాంటి మనకి ఏదైతే భగవానుడి పట్ల భక్తి కావాలి అని మనం ఆశిస్తున్నామో దాన్ని పుట్టించే రోజటండి ఏకాదశి. కాబట్టి చాలా పరమ పవిత్రమైన రోజు రేపు. మనందరం కలిసి ప్రొద్దున పూట చక్కగా 5 గంటలకి ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. కానీ మీరు 5 గంటలకు వస్తే ఎంత వైభవంగా స్వామి యొక్క ఆరతి, దాని తర్వాత తులసి పూజ, దాని తర్వాత భగవన్నామ వైభవం, గోపూజ, భాగవత శ్రవణం, ప్రాణాయామం, భాగవత పఠనం, దాని తర్వాత నరసింహ సాలగ్రామ ఆరాధన, ఇవన్నీ కూడా మీరు దర్శించుకోవచ్చండి రేపటి రోజున. మనందరం మళ్ళీ సంకల్పములు తీసుకుందాం, చక్కగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే కృష్ణుడు మన కోసం వెతుకుతున్నారండి. మనం మాయమైపోకూడదు, స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని ఆశ్రయించాలి. కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం ఆ స్వామి దగ్గరికి వెళ్ళడానికి. రేపు ఏకాదశి రోజు విశేషమైన సాధనా ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం. తప్పకుండా రండి, అందరూ కూడా పాల్గొనండి ఈ సాధనా ఉత్సవంలో. రేపటి రోజున మనం కలుసుకున్నప్పుడు మనం ధేనుకాసుర వధ, దాని తర్వాత కాళీయ మర్దన లీల, ఇవన్నీ కూడా సాయంత్రం పూట మనం వినే ప్రయత్నం చేద్దాం 5వ రోజు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు కూడా చక్కగా క్విజ్ ఆన్సర్ చేయండి, అన్ని క్వశ్చన్స్ అన్ని రాయండి. అందులోపల ఒకసారి రీక్యాప్ చేసుకుందాం, దాని తర్వాత పూజ చేసుకుందాం. ది మోస్ట్ ఫార్చునేట్ థింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అ ఛాన్స్ టు హియర్ కృష్ణస్ గ్లోరీస్. ప్రపంచంలో అత్యంత దుర్లభమైనది ఏదైనా ఉంటే అది భగవంతుడి గురించి వినటం. ఇన్ వృందావన్ దెర్ ఇస్ నో ఎనిమిటీ. ఇఫ్ వి బికమ్ కృష్ణాస్ డివోటీ దెర్ విల్ బి నో మోర్ ఫైట్స్. బృందావనంలో ఎటువంటి వైరం లేదు. మనందరం కృష్ణ భక్తులం అవుతే ప్రపంచంలో వైరమే ఉండదు. భగవాన్ ఈజ్ మోస్ట్ స్వీటెస్ట్ ఇన్ బృందావన్. మొత్తం స్వీట్గా ఉంటాడు బృందావన్లో. స్వీటెస్ట్ ఆఫ్ ద స్వీటెస్ట్ ఇస్ బృందావన్ ధామ్. అన్నిట్లో తీయటట్లో తీపి కలిగింది ఏదన్నా ఉంటే అది బృందావన ధామమట. వీ కెన్ అండర్స్టాండ్ భగవాన్ ఓన్లీ బై భక్తి అండ్ నో అదర్ మీన్స్. భగవంతుడు భక్తి తప్ప ఇంకా ఏ మార్గంలో కూడా మనం పొందలేము. వన్ హూ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణస్ లోటస్ ఫీట్ కెన్ ఓన్లీ క్రాస్ సంసార. కృష్ణుడి యొక్క శ్రీచరణంలో ఆశ్రయించిన వాడు మాత్రమే సంసారాన్ని దాటగలరు. సరే, మా ప్రయత్నం చేశాను, చాలా ఆపుకొని చెప్పాను, చాలా పరిగెత్తుకుంటూ చెప్పాము ఈరోజు. సరే, మనకి 2 గంటల సమయం ఇవ్వటమే కష్టమైపోయింది కదండి. కానీ ఇంకోసారి ఎప్పుడైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఇంకా విశేషంగా మనం ఈ లీలలన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ భగవానికి, శ్రీ బృందావనధామకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై జై శ్రీ రాధే. హరే కృష్ణ.